వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. చదవబడినటువంటి వాక్యమును ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభువా, మమ్మల్ని అందరినీ మరొకసారి నీ సన్నిధిలో సమకూర్చిన దానిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. దావీదుగో ఇక్కడ నీ సేవకుడు, మా సహోదరుడు ప్రభువా, దీనాతి దీన స్థితిలో ఉన్నాడు. దావీదుకు పరిచర్లో ముందుకు వెళ్తుండగా దుష్టుడు ఎంతో దాడి చేసి నీ కుమారుని పరిచర్యను ఆపాలని ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ నువ్వు నడిపిస్తున్న దాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాము తండ్రి. నీకే కృతజ్ఞతలు ప్రభువా. నువ్వు సమస్తము సమకూడి మేలు కొరకే చేసే దేవుడవు తండ్రి. ఏదైనా మాకు మేలు కొరకే నువ్వు జరిగిస్తావని మేము నమ్ముతున్నాము. నిశ్చయముగా ప్రభువా, ఈ సేవకుని బట్టి వందనాలు దేవా. నీ సేవకునికి అప్పగించినటువంటి ఈ యొక్క ఆత్మలు బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరినీ దీవించండి, మీరు ఆశీర్వదించండి, నీ కృప అందరికీ అనుగ్రహించండి. ఇలాంటి దీనస్థితిలో సంఘము సేవకునితో ప్రభువా ఐక్యముగా సపోర్ట్గా ఉండడానికి మీరు కృప చూపించండి, బలపరిచి ఆదరించమని ప్రభువా. ఈ యొక్క సంఘమును, కుటుంబాన్ని, సేవకుని హస్తాలకు అప్పగిస్తున్నాం. అవి మధ్యాహ్నము నీ వాక్యంతో ఇక్కడ నిలబడి ఉన్నాము. నీ యొక్క మాటలు ఆత్మయు జీవమై ఉన్నది. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. తప్పనిసరిగా నీ మాట కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి, నీ సన్నిధి మాతో ఉంచమని కోరుతున్నాం. ఇక్కడున్న దైవజనులు దీవించండి, ఇక్కడున్న సోదరులందరినీ ఆశీర్వదించమని ప్రభువా. ఈ గుడికి నీకు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాను. ఈ గుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దురాత్మ, దెయ్యపు క్రీస్తు విరోధ ఆత్మలన్నింటినీ బంధిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధి బలముగా ఇక్కడ దిగొచ్చునుగాక. దావి కూడికి అనంతరం సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ విలియం పాల్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గతించిన 2 దినాల క్రితమే మేము మ్యారేజ్లో కలుసుకున్నాం. మరొకసారి కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా స్థానిక దైవజనులు పాస్టర్ ప్రసన్న కుమార్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి దీనస్థితిని చూసి చాలా బాధ అవుతున్నప్పటికీ ఏదేమైనా దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిస్తాడని నమ్ముతున్నాను. అన్నీ బాగున్నప్పుడు సేవకుడితో అందరూ ఉంటారు. సేవకుడు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాత్రము సంఘము సేవకుడితో నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభువుని కొడుతున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు చాలామంది వెళ్ళిపోయారు. కానీ అక్కడ యోహాను యేసుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యోహాను వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్న దైవజనుడికి సహకారిగా ఉంటూ ఆయన కొరకు ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో ఆత్మీయంగా, వస్తుపరంగా, ఆర్థికంగా కూడా సంఘము సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడు లేస్తాడు. తప్పనిసరిగా దేవుడు ఆ సేవకుడిని వాడుకుంటాడు. ఆ సేవకుడిని మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగించుకుంటూ వెళ్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. సో సపోర్ట్గా ఉంటున్నారు కనుక ఈరోజు ఇలా ఉన్నారని నమ్ముతున్నాను. ఇంకా ఎక్కువగా మీరు సపోర్ట్గా ఆయనకు తోడుగా ఉండండి. ఇంకా దేవుని సన్నిధిలో ఆయన ఇంకా వర్ధిల్లాలి. ఆయన కుటుంబం ఆదరించబడాలి, పోషించబడాలి. అలాగే ఆత్మలు కూడా రక్షించబడాలి. సో మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా సాక్ష్యం ఇస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉండండి. కాలపు వాక్యమును కొరకు దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క ఆత్మలను, ఆయన పిల్లలను ఆయన పట్టుకుంటాడు. సో సంఘమే యొక్క ఆత్మలను సంపాదించాలి. కాపరి గొర్రెలను మేపాలి. సో సంఘం ఏం చేస్తుందంటే గొర్రెలను సంపాదించాలి. గొర్రెను కంటది, కాపరి ఆ గొర్రెలను పోషిస్తాడు. పచ్చికల చోటకు తీసుకువెళ్ళి పోషిస్తాడు. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సంఘముగా నువ్వు ఒక గొర్రె అయితే ఇంకో గొర్రెను కనాలి. కాపరి గొర్రెలిద్దరిని కూడా ఆత్మీయంగా వాక్యంలో పోషిస్తాడు. సో ఖచ్చితంగా సంఘం ఆ విధంగా ఉండాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. సపోర్ట్గా ఉండండి, సహకారిగా ఉండండి. అన్ని విషయాల్లో ప్రోత్సహించండి. కొద్ది కాలము కొంచెం ఓపిక పట్టాలి. దేనికైనా ఏది కూడా తొందరగా జరిగిపోదు. విశ్వాసులు ఏంటంటే అన్నీ తొందరగా జరిగిపోవాలన్నట్టుగా సొంతంగా ఊహించుకుంటూ ఉంటారు. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు
వాటిని మనం ఫేస్ చేస్తూ దేవుని చిత్తాన్ని కనుగొనుటూ దేవుని వాక్యం కొరకు నిలబడడం అది గొప్ప భాగ్యమై ఉన్నది. సో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి సపోర్ట్గా ఉండి సేవను విస్తరింపచేసేటట్టుగా సేవలో మీరు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది కనుక కొన్ని మాటలు కొద్దిసేపు మన వాక్యాన్ని విందాము. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఇది మనకి బాగా అందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగము. సో బైబిల్ ఎప్పుడు కొత్తగా చదివినది కొత్తగానే ఉంటుంది. మనం అనుకుంటే ఇది మనకు తెలుసు కదా, చదివేశాం కదా అనిపిస్తుంది, కానీ అది ఇంకా ధ్యానించే కొలది అది ఇంకా మనకు మరింత కొత్తగా అది మారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బైబిల్ 360 డిగ్రీల్లో చూడాలి. ఒక కోణంలో చూస్తే మనకు అదంతా అర్థమవుదు, కానీ అన్ని కోణాల్లో చూడాలి. డైమండ్ ఏ విధంగా ఏ కోణం చూసినా కానీ అది అందంగా చక్కగా కనపడుతున్నట్లుగా ఇప్పుడు వాక్యము కూడా అంత అందంగానే, అంత మాధుర్యముగానే, అంత గొప్పగానే మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ ఎరుకో పట్టణం ఉంది. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క జరుగుతున్నటువంటి సంఘటన, ఎందుకంటే యేసుప్రభు వారు శరీరధారిగా మారక మునుపు ఆయన వాక్యమై ఉన్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించెను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో కాదు, శరీరధారిగా మారిన వాక్యము శరీరధారిగా మారింది. వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఎందుకంటే వాక్యాన్ని యేసుక్రీస్తుని మనము వేరు చేయలేము. దేవుడు వేరు, వాక్యం వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. దేవుడే వాక్యము, వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే గమనించండి, ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు ఇది 3 ముక్కలు అట్లా ఆడుతూ ఉన్నారు, దాన్ని వేరు చేస్తూ ఉన్నారు. కానే కాదు, వాక్యము దేవుడు, దేవుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే ఈయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు ఆయన సర్వాంతర్యామి, సర్వాధికారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి దినాలు ఇవి. అయితే మనకు తెలుసు, యేసుక్రీస్తు భూమి మీదకి రాక మునుపు యేసుక్రీస్తుని ఒక ఏలియా పరిచయం చేశాడు. ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మిచ్చు యోహాను అయి ఉన్నాడు. ఏలియా ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఇంకా రాక మునుపు 6 నెలల క్రితమే బాప్తిస్మిచ్చు యోహాను వచ్చాడు. వచ్చి ఆ శరీరధారిగా మారినటువంటి వాక్యాన్ని లోకానికి పరిచయం చేశాడు. ఏలియా ఎప్పుడు వచ్చినా యేసుని పరిచయం చేస్తాడు. మొట్టమొదటి రాకడలో ఆ రోజు గొర్రె పిల్లని పరిచయం చేసింది ఎవరో కాదు, ఏలియానే గొర్రె పిల్లని పరిచయం చేశాడు. సో ఇప్పుడు కూడా మనం 2వ రాకడలో మనం జీవిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా దేవుడు ఒక ఏలియాను పంపించాడు. ఇప్పుడు ఏలియా ఎవరిని పరిచయం చేశాడంటే సంపూర్ణ వాక్యాన్ని పరిచయం చేశాడు. ఆ రోజు ఆ బాప్తిస్మిచ్చు యోహాను వాక్యము శరీరధారిగా మారిన యేసుని పరిచయం చేస్తే, ఈరోజు ఈ కాలపు ఏలియా సంపూర్ణమైన వాక్యాన్ని పరిచయం చేశాడు. ఆ రోజు శరీరధారిగా ఉన్న యేసుని ప్రకటించాడు. ఈరోజు ఈ ఏలియా సంపూర్ణమైన వాక్యాన్ని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ జరిగిందే మరలా పునరావృతం అవుతూ ఉంది, జరిగిందే మరలా జరుగుతూ ఉంది. అక్కడ యేసు శరీరధారిగా ప్రకటించాడు, ఇక్కడ వాక్యాన్ని ప్రకటించాడు. అందుకే ఈరోజు ఆ రోజు శరీరధారిగా అయినటువంటి యేసు ప్రజలకు అర్థం కాలేదు. ఈరోజు కూడా వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తుని పరిచయం చేసి ఏలియా తన మహిమలోకి వెళ్ళిపోయాడు, పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ప్రాఫెట్ విలియం బ్రానమ్ కూడా పరిపూర్ణమైన వాక్యాన్ని పరిచయం చేసి ఆయన కూడా మహిమలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మనము జీవిస్తున్న కాలం ఏంటంటే సంపూర్ణమైన వాక్యము యేసుక్రీస్తు, వాక్య రూపములో యేసుక్రీస్తు మన మధ్యలో సంచరిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ఎలాగున్నాడంటే ఈ భూమి మీద సంపూర్ణమైన వాక్యముగా ఉన్నాడు, పరిపూర్ణమైన వాక్యముగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తుని చూడాలంటే ఒక ఫోటోలో కాదు,
యేసుక్రీస్తుని చూడాలంటే ఒక గోడకు తగిలించిన దాని మీద కాదు. యేసుక్రీస్తుని నువ్వు చూడాలంటే అక్కడ సంపూర్ణమైన వాక్యము ప్రత్యక్షమవుతున్న చోటే యేసును చూడగలవు. ఈరోజు చూడండి, చాలా చోట్ల సగం 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 వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సగం వాక్యంలో దేవుడు ఎప్పుడూ లేడు. యేసుక్రీస్తు ఎప్పుడు సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు. ఆయన సగం వాక్యం ప్రకటిస్తే నువ్వు యేసును ప్రకటిస్తున్నవాడు కాదు. ఎందుకంటే ఈరోజు యేసు ఎలాగ ఉన్నాడంటే, ఈరోజు విలియం బ్రానమ్ ఎవరిని పరిచయం చేశాడంటే సంపూర్ణ వాక్యమై ఉన్న యేసును ప్రకటించాడు. ఆ రోజు కంటికి కనబడ్డాడు యేసు. ఇప్పుడు యేసు ఎలాగ ఉన్నాడంటే తెరవబడిన వాక్యముగా, ముసుగు తీయబడిన వాక్యముగా మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఈరోజు యేసుని ఎలా చూస్తాం? కళ్ళు మూసుకుని ఆ ఫోటోలో ఉన్న యేసుని చూస్తామా? లేదా హాఫ్ మ్యాన్ గీసినటువంటి ఆ యేసుని చూస్తున్నామా? అదొక ఐడెంటిఫికేషన్ తప్ప యేసు ఎలాగ ఉన్నాడంటే ఈరోజు తెరవబడిన వాక్యము, 7 సీల్, 7 ముద్రలుగా పరిపూర్ణమైన వాక్యముగా, ఏలియా పరిచయం చేసిన వాక్యముగా ఉన్నాడు. అంటే ఈరోజు 7వ దూత ప్రకటించిన వాక్యం అంతా ఎవరో కాదు, యేసుక్రీస్తునే. ఈరోజు ప్రవక్త అయినటువంటి ఏలియా, ప్రవక్త అయినటువంటి విలియం బ్రానమ్ ఎవరిని పరిచయం చేశాడంటే ఈ కాలంలో ఉన్న ప్రజలకి ఏలియానే పరిచయం చేశాడు. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని ఏలియానే పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ వాక్యమే మనం చూస్తూ ఉన్నాము, ఆ వాక్యాన్ని మనం గ్రహిస్తున్నాము, ఆ వాక్యమే మన కళ్ళు తెరిచేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు రంగం మీద ఉండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎరికో పట్టణం వెళ్తున్నాడు. ఎరికో ప్రాంతం వెళ్తున్నాడు. యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను రంగాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు కూడా ఏలియా రంగాన్ని విడిచిపెట్టాడు, యేసుక్రీస్తు రంగం మీద ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తే మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎలా సంచరిస్తున్నాడు ఆయన? ఎలా చూడాలి ఆయన అంటే ఆయన వాక్యములోనే ఆయన చూడాలి. ఏదో మనము ఊహల్లో ఆయన చూడలేము, మనము లేకపోతే మన కళ్ళు మూసుకుని అలాగుంటాడు ఎలాగుంటాడని ఊహించలేము. కానీ సంపూర్ణమైన వాక్యములోనే యేసుని మనము చూడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనములో ఆ సంపూర్ణమైన వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వస్తున్నాడు? ఎరుకో ప్రాంతానికి వస్తున్నాడు. ఈ ఎరుకో ప్రాంతం అనేది చాలా లోతట్టు ప్రాంతం. ఇది చాలా అట్రమోస్ట్ ప్లేస్ అన్నమాట, దిగువ ప్రాంతం. ఎందుకంటే బాగా ఎత్తైన ప్రాంతం యెరూషలేం అయితే లోతట్టు ప్రాంతము ఎరుకో ప్రాంతమై ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క యెరూషలేములో నుండి యేసుక్రీస్తు ఎక్కడికి వస్తున్నాడు అంటే ఎరుకో ప్రాంతానికి వస్తున్నాడు. యెరూషలేముకి ఎరుకో ప్రాంతానికి దరిదాపుగా 414 అడుగులు దూరం ఉంటుందట. అంత భూమికి అంత కింద అడుగు భాగం ఉంటుందంట. ఇప్పుడు ఆ అడుగు భాగానికి యేసు ప్రభువు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈరోజు కూడా మన ప్రభువు కూడా ఆయన ఉన్నతమైన స్థలాలను విడిచిపెట్టి ఈ ఎరుకో ప్రాంతమైనటువంటి ఈ శపితమైనటువంటి ఈ సాతాను ఏదైనాలోనికి ఆయనే దిగి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది అంతా కూడా సాతాను ఏదైనా ఉంది. ఒకప్పుడు ఏదేను తోట, దేవుని యొక్క ఏదేను తోట ఉంది. ఆ ఏదేను తోటలో దేవుని పిల్లలు పాపం చేసినప్పుడు, దేవుని పిల్లలు వాక్య విరుద్ధమైన కార్యం చేసినప్పుడు, దేవుడు ఆ ఏదేను తోట నుంచి వారు వెళ్ళగొట్టినప్పుడు ఈ యొక్క భూమి అంతా కూడా సాతాను స్వాధీనపరుచుకుని సాతాను ఏదేనుగా మార్చేశాడు. గమనించండి, ఆ యొక్క దేవుని ఏదేననగా యెరూషలేముకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు సాతాను ఏదేననగా అది ఎరుకో ప్రాంతానికి సాదృశ్యంగా ఉంది. అందుకే చూడండి, పాత నిబంధనలో ఎరుకో ప్రాంతము అది శపితమైనది. ఎరుకో ప్రాంతంలో శపితమైన వస్తువులు ఉన్నాయి. ఎరుకో ప్రాంతంలో బబులోను వస్త్రాలు ఉన్నాయి. ఎరుకో ప్రాంతంలో బబులోను బంగారం ఉంది. అపవిత్రమైన వస్తువులన్నీ ఉన్నాయి. అందుకే ఆ ఎరుకో ప్రాంతంలో ఎవరైనా పునాది వేస్తే వాళ్ళకి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, అయినా వినకుండా ముందుకు వెళ్తే వాళ్ళు కనిష్ఠ కుమారుడు చనిపోతాడు అన్నాడు. అందుకే ఎరుకో ప్రాంతం అనేది ఒక శపితమైన ప్రాంతం. ఈరోజు ఈ సాతాను ఏదేనంత ఈ లోకమంతా కూడా అది శపితమైనది, శపించబడింది భూమి. అందుకే నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. ఇది సాతాను ఏదేను. దీన్నంతా పూర్తిగా కంట్రోల్ చేస్తుంది సాతానుడు. రాజకీయాన్ని వాడే కంట్రోల్ చేస్తున్నాడు, బాలీవుడ్ వాడే కంట్రోల్ చేస్తున్నాడు, ప్రతి దేశాన్ని వాడే కంట్రోల్ చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు, యేసు నాకు ఒక నమస్కారం కొడితే నీకు అంతా కూడా నీకే ఇచ్చేస్తానన్నాడు. అంటే ఈ సాతాను ఏదేని పూర్తిగా సాతానుడే కంట్రోల్ చేస్తున్నాడు. సాతాను కంట్రోల్ చేస్తున్నాడు ప్రతి దాన్ని కూడా. భూమి మీద ఏమున్నా వాడే కంట్రోల్ చేస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టే ఇదంతా కూడా శపించబడిపోయింది. ఇది శపించబడినటువంటి భూమి.
ఈ యొక్క ఎరుకో ప్రాంతం లాంటిది, ఇది శపించబడిపోయింది, ఇది నాశనం. ఈ భూమి మీద ఎవరైనా పునాది వేస్తే, ఎవరి జీవితమైనా ఈ భూమి మీదేమో ఉండిపోవాలి, ఇక్కడ నేను స్థిరపడిపోవాలి, ఇక్కడ నేను గొప్పోడిని అయిపోవాలి, ఇక్కడ ఆస్తులు సంపాదించాలి, నేను ఉన్నతంగా ఇక్కడ ఉండాలి అని ఎవరైనా ఆలోచిస్తే ఆ కుటుంబంలోకి మరణం వస్తుంది. నాకు దేవుని రాజ్యం అక్కర్లొద్దు, నేను పరలోకం వెళ్ళాలి అని ఆలోచన ఎవరికైతే లేదో, ఈ భూమి మీదే స్థిరపడిపోదాం, ఈ భూమి మీద నా జీవితాన్ని కట్టుకుందాం, ఇక్కడే నేను సంపాదించుకుందాము, డబ్బు ఐశ్వర్యము సమస్త సంపద అంతా కూడా ఇక్కడ నేను సంపాదించుకుందాము అని ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలో ఆత్మీయంగా మరణం వస్తుంది. కానీ ఎవరైతే అన్నాడు, యెహోషువ అన్నాడు, యెహోషువ అనగా యెహోవా రక్షకుడు, యెహోషువ అనగా ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద మీరు పునాది వేయొద్దు అన్నాడు. ఈ భూమి మీద ఎవరో పునాది వేయొద్దు, మరణం వచ్చేస్తుంది అన్నాడు. అదేవిధంగా ఈ భూమి మీద బంగారం సంపాదించుకోవద్దు, ఈ భూమి మీద వస్త్రాలు సంపాదించుకోవద్దు, ఈ శపితమైన దాన్ని ఏది కూడా పొందుకోవద్దు అన్నాడు. అయినా కానీ ఆకాని వినలేదు, వినకుండా తన గుడారంలో దాచుకున్నాడు. వెంటనే అతనికి మరణం వచ్చి చచ్చిపోయాడు. అది శపితమైనటువంటి ఎరుకో. ఈ ఎరుకో ప్రాంతము శపితమైపోయింది. ఈ భూమి మీద కూడా అదంతా కూడా శపితమైపోయింది. నువ్వేది ముట్టుకు అంతా శపితమైనదే. అందుకే క్రైస్తవుడు ఈ సాతాను ఏదేనులో స్థిరపరచబడ్డానికి ఇష్టపడకూడదు. ఈ లోకమంతా కూడా శపించబడింది. ఏదో మనం తాత్కాలికంగా బ్రతికి మనం దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపరచబడి వెళ్ళిపోవడం తప్ప, ఇక్కడేదో మనం సెటిల్ అవుదాము, ఇక్కడేదో మనం బాగుపడిపోదాము, ఇక్కడేదో సంపాదించుకుందాము, ఇక్కడేదో మన జీవితాలు ఉన్నతంగా వెళ్ళిపోదామా అని ఎప్పుడు ఆలోచించొద్దు. ఎందుకంటే దీనికి సెక్యూరిటీ లేదు, దీనికి సరైన పునాది లేదు. ఎందుకంటే ఎరుకో ప్రాంతాన్ని దేవుడు కూల్చేస్తున్నాడు, ఎరుకో ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తాడు, ఈ యొక్క సాతాన్ని ఏదేని తుడిచేస్తాడు. అందుకే ఈ ప్రాంతంలో మనం ఎలాంటి పునాది వేసుకోకూడదు, ఎలాంటి సెటిల్మెంట్ ఇక్కడ కోరుకోకూడదు. మనకు ఒక నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది, మనకు పరలోకం ఒకటి ఉంది, దేవుడి రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యము కొరకే మనం ప్రయాసపడాలి తప్ప ఇక్కడే స్థిరపడిపోదాము, ఇక్కడే బాగుందాము అని మనం ఆలోచించకూడదు. అందుకే చూడండి, ఈ భూమి మీద ఎవరు ఉండడానికి, ఎక్కువ కాలం ఉండడానికి ఇష్టపడద్దు. రేపు ఏమి సంభవించబోతుందో నీకు తెలియదు, రేపు ఏం జరగబోతుందో నీకు తెలియదు. ఇంకా ఏదో సంపాదించుకుందామను అక్కడికో ఇక్కడికో పరిగెడదాం అనుకుంటున్నావేమో, నువ్వు అలా చేయొద్దు అని చెప్పి యాకోబు రాస్తున్నాడు. అలాగని యేసు ప్రభువారు అంటున్నాడు, ఈ భూమి మీద ఐశ్వర్యం ప్రవేశపడొద్దు, అది రెక్కలొచ్చి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఎందుకంటే ఒక నిజమైన క్రైస్తవుడికి ఈ భూమి మీద స్థిరమైన పట్టణం కాదు. అందుకే అబ్రహాము ఇది నిలువరమైన పట్టణం ఒకటి ఉందన్నాడు. ఈ భూమి మీద అతనికి అన్నీ ఉన్నా నాకు దీని మీద నమ్మకం లేదు, దీనిపైన మాకు విశ్వాసం లేదు, ఒక నిలువరమైన పట్టణం ఉందని చెప్పి ఆ యొక్క నూతన యెరూషలేము కొరకు ఎదురు చూశాడు. ఆ యెరికో పట్టణం కోసం ఎదురు చూడలేదు. దేవుని పిల్లలు ఎవరైనా మాకు ఒక నిత్య రాజ్యం ఉన్నది, అక్కడికి వెళ్ళిపోవాలి, మేము యాత్రికులము పరదేశులమై ఉన్నాము అని చెప్పి దాని కొరకే ఎదురు చూశారు తప్ప ఈ భూమి మీద సెటిల్ అయిపోదాము, ఈ భూమి మీద ఉండిపోదామని అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు అనేక మంది ఈ భూమి మీద ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దేవుడు ఉంచట్లేదు, తీసేస్తున్నాడు కూడా. ఆ కారణాన్ని బట్టి ఇది శపితమైనది, ఇది ఒక సాతాను ఏదేను. ఈ భూమి మీద ఏం మంచి లేదు, పాపం ఉంది ఎక్కువ అధికముగా, ఎక్కడ చూసినా పాపమే. ఇది శపితమైపోయినటువంటి భూమి. ఎందుకంటే నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు, శపించబడిపోయింది. ఈ భూమి మీద చూడకూడని సంగతులు చూస్తున్నాం, నిజంగా మర్డర్లు, మానభంగాలు, తప్పుడు కార్యాలు ఈ భూమి మీద చూస్తూనే ఉన్నాం. ఎటు చూసినా పాపమే, భూమి ప్రసవ వేదన పడుతుంది, యుద్ధాలు, యుద్ధ ఘోష, ఎక్కడ చూసిన చీకటి కార్యాలు, రక్తం ఒలికించబడుతుంది, భయంకరమైన తప్పుడు కార్యాలు. ఇది పూర్తిగా సాతాను ఏదేను శపితమైపోయింది. అందుకే శపితమైన దానిలో నువ్వేమాత్రం పునాది వేసుకోకూడదు, శపితమైన దాని మీద నీ జీవితాన్ని కట్టుకోకూడదు. ఈరోజు సంఘాలు శపితమైపోయినాయి, సంఘాల్లో పరిశుద్ధాత్మ బయటకు వచ్చేసింది, సంఘాలు కూడా శపితమైపోయాయి. ఈరోజు క్రైస్తవం కూడా శపితమైపోయింది. ఎందుకంటే అక్కడ కూడా పాపం వచ్చేసింది. పాపము నిజంగా లోకము సంఘాల్లోకి వచ్చేసాయి. చూడండి, ఏ సంఘములోకి అయితే లోకం ప్రవేశించిందో అది కూడా ఎరుకోనే. ఏ సంఘములోకి అయితే లోకం వచ్చేసిందో, హాలీవుడ్ బాలీవుడ్ వచ్చేసిందో అది కూడా సాతాను ఏదేనే. ఈరోజు సంఘాలు దేవుని ఏదేనిలా ఉండాలి,
ఈరోజు సంఘాలు కూడా సాతాను ఏదేనిలాగా ఉన్నాయి. సాతాను ఏదేని ఎవరు పాలిస్తారు? సాతానుడే పాలిస్తాడు. ఈరోజు సంఘాలను ఎవరు పాలిస్తున్నాడు? సంఘాలను ఎవరు పాలిస్తున్నారు? సాతానుడు పాలిస్తున్నాడు. అందుకే నేను సంఘంలో ఉన్నాను, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటికీ పైగా తాను హెచ్చించుకుంటూ దేవుని ఆలయంలో వాడు కూర్చున్నాడు అన్నాడు. ఎవడు కూర్చుంటాడు? సాతానుడు సంఘంలో కూర్చుని దాన్ని సాతాను ఏదేనిగా మార్చాడు. అందుకే ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా? సాతాను ఏదేనిగా ఉన్నాయి, ఎరుకో ప్రాంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఘ శాఖలో మీ జీవితాలు పునాది వేసుకున్న ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మన పునాది వాక్యం మీదే ఉండాలి. మన పునాది ఎప్పుడు బండ మీదే ఉండాలి. అందుకే యెరూషలేము ఎక్కడ కట్టబడింది? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము ఎక్కడ కట్టబడింది? పర్వతం మీద కట్టబడింది, ఆ రాయి మీద కట్టబడింది. అక్కడే మనం కట్టబడాలి. ఏ సంఘం అయితే బండ మీద కట్టబడుతుందో, ఏ సంఘం అయితే వాక్యం మీద కట్టబడుతుందో ఆ సంఘము దేవుని ఏదైనా ఉన్నది. అది ఎంత మాత్రం కదల్చబడదు. అది ఎల్లప్పుడూ దీవెనకరమైన స్థలమే. యెరూషలేము ఎప్పుడు కూడా దీవెనకరమైన స్థలమే. యెరికో ఎప్పుడు కూడా శపితమైన స్థలమే. ఏదేనితోటి ఎప్పుడు దీవెనకరమైనది, ఆ సాతాను ఏదేని ఎప్పుడు కూడా శపితమైనది. అందుకే సంఘాలు ఏదేని వలె ఉండాలి. ఏదేనిలో ఉన్న సహవాసం సంఘాల్లో ఉండాలి. కానీ రోజు ఏమైపోయింది? సంఘాల్లోకి లోకం వచ్చేసింది, సంఘాల్లోకి పాపం వచ్చేసింది, సంఘాల్లోకి హాలీవుడ్, బాలీవుడ్, ఆ యొక్క కల్పన కథలు అన్నీ వచ్చేసాయి. అందుకే సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. అందుకే ఒక సంఘాన్ని ఎవరు ఏలుబడి చేయాలి? దేవుడు ఏలుబడి చేయాలి. ఆ రోజు సాయంకాలం ఏదేని తోటలోకి ప్రభు దిగి వచ్చి అదంతా కూడా ప్రభు ఏలుబడి చేసేవాడు. ఆదాముకి ఏలుబడి అప్పగించాడు. ఈరోజు ఎవరు ఏలుబడి చేయాలి? దేవుడే ఏలుబడి చేయాలి సంఘాన్ని. ఏ బిషప్ కాదు, ఏ బిషప్ కాదు, ఏ సంస్థ కాదు ఏలుబడి చేసేది. పూర్తిగా దేవుడే ఆ సంఘాన్ని ఏలినప్పుడు అది దేవుని ఏదైనా ఉన్నది. దేవుడి ఏదేను దీవించబడినది. అందుకే ఏదేని వలె ఉన్న సంఘము దీవించబడిందండి. ఆమేన్. కానీ ఈరోజు చూడండి, సంఘ శాఖల వారు అనేక సంఘాలు వచ్చేసే, సంఘాల్లో దెయ్యాలు ఆరాధించబడుతున్నాయి. సంఘాల్లోకి ఎవరు వచ్చారు? దెయ్యాలు వచ్చాయి. సంఘంలోకి దెయ్యం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అదే చెప్తున్నాడు ఎవరు? పౌలు గారు చెప్తున్నాడు, సంఘాల్లో దెయ్యాలు ఉన్నాయని, సంఘంలో దెయ్యం ఆరాధించబడుతుందని చెప్తున్నాడు. అందుకే చూడండి, వాడు ఆరాధన కోరుతున్నాడు సాతానుడు. ఎక్కడుండి? సంఘాల్లో ఉండి. అందుకే ఇప్పుడు సంఘాలు కూడా ఎరుకో ప్రాంతం వలె మారిపోయాయి. సంఘ శాఖలు ఎరుకో ప్రాంతం వలె మారిపోయాయి. ఈ దినాల్లో సంఘాలన్నీ ఎరుకోలా మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఈ ఎరుకో ప్రాంతం చాలా లోయెస్ట్ ప్లేస్ అండి. లోయెస్ట్ ప్లేస్ ఆఫ్ ది ఎర్త్. ఓ భూమధ్య రేఖకి లేకపోతే ఆ యొక్క యెరూషలేముకి దీనికి దరిదాపుగా 414 అడుగులు దిగువ భాగంలో ఉందంటే ఇది ఎరుకో ప్రాంతం. ఈ ఎరుకో ప్రాంతం అంటే అర్థం ఏంటో తెలుసో? సువాసన అని అర్థం. చాలా మధురాతి మధురం, కానీ దేవుని దృష్టిలో కంపు కొట్టే ప్రాంతం ఇది. ఈరోజు చాలా చాలా మధురాతి మధురంగా కనబడతాయి, కానీ దేవుడు వాటిని కంపు కొట్టి దానిలో చూస్తున్నాడు. అందుకే చూడండి, ఎరుకో ప్రాంతంలో ఒకరోజు ఎలీషా వచ్చినప్పుడు ఆ నీరు ఉంది, కానీ ఎలాగుంది? చేదుగా ఉంది. ప్రజలు చూస్తాక ఇది చాలా సౌందర్యంగా ఉంది, కానీ దేవుడు దీన్ని చూసినప్పుడు ఇది కంపు కొట్టే స్థలంగా చూస్తున్నాడు. ఈ భూమి అంతా కూడా ఎంతో డెవలప్ అయిపోయింది అది. ఓ ఎన్నో బిల్డింగ్స్, ఎన్నో ఆ యొక్క హాల్స్, చాలా డెవలప్మెంట్ అయిపోయిందని చాలా మురిసిపోతున్నారు. చాలా సువాసన కలిగిన పట్టణం అని మురిసిపోతున్నారు. వాస్తవానికి అది సువాసన గల పట్టణం కాదు. అది మనుషుల దృష్టిలో చాలా అందమైన ప్రాంతంగా ఉంది, కానీ దేవుని దృష్టిలో అది ఎలాంటిది తెలుసా? శపించబడినది. ఏదైతే మనం మంచిగా చూస్తున్నామో అది దేవుని దృష్టిలో శపించబడినది. ఈ లోకమంతా చాలా మంచిగా చూస్తున్నాం, ఈ పట్టణాలు చాలా బాగున్నాయి అనుకుంటున్నాం. గమనించండి, ఏదైతే మన కంటికి చాలా అందంగా రమ్యంగా కనబడుతుందో అక్కడ ఏముంది తెలుసా? పాపం ఉన్నది, అక్కడే శాపం ఉన్నది. ఈరోజు కూడా సంఘాలను ముస్తాబు చేస్తున్నారు, పెద్ద పెద్ద సంఘాలుగా ముస్తాబు చేస్తున్నారు. పెద్ద పెద్ద లైటింగ్లు, పెద్ద పెద్ద ప్రోగ్రాలు. మా సంఘం అందంగా ఉందంటే మా సంఘం అందంగా ఉందని ఒక సంఘానికి పోటీ. మీకు ఒక విషయం తెలుసా? ఆది అపోస్తులు పౌలు కట్టిన సంఘం ఎలాగుందో తెలుసా? ఆది అపోస్తులు పౌలు గారు కట్టిన సంఘం ఎలాగుందో తెలుసా? ఈ మాదిరిగానే ఉంది. మీకు తెలుసా? పౌలు గారు కట్టిన సంఘం ఏమైనా పెద్ద చర్చి కట్టేయడం అనుకుంటున్నారా? ఆ రోజు ఇంటింటా కూడుకునేవారు సంఘాలు లేక ఎలా కూడుకునేవారు తెలుసా?
ఇంటెంటా కొడుకుని కోటాలు పెట్టేవారు. కానీ ఈరోజు సంఘాలకి పోటీ. నువ్వు 100 కోట్లు ఎట్టి కట్టావంటే నేను 200 కోట్లు కట్టి కడతాను, నేను 1000 కోట్లు పెట్టి కడతాను. నువ్వు ఎన్ని కోట్లు కట్టినా దేవుడు అక్కడ ఉండాలి. దేవుడు లేకుండా నువ్వు 1000 కోట్లు పెట్టి చచ్చి కట్టిన ఉపయోగం లేదు. ఇలా సామాన్యమైన స్థలం ఉన్నా ఇక్కడ దేవుడు ఉంటే ఖచ్చితంగా ఇది అద్భుతమైన స్థలమై ఉన్నది. ఆమేన్. ఈరోజు ఏం చూస్తారంటే ప్రజలు కట్టడాలు చూస్తుంటారు. కట్టడాల్లో దేవుడు లేడు. ఆయన చెప్పలేదా ఈ హస్తకృత ఆలయంలో నేను నివసించనని? అయినా కానీ కట్టడాల్లోనే దేవుడిని వెతుకుతారు. ఇలా చిన్న గృహాల్లో ఆరాధన జరిగితే ఇదేంటి అని చీప్గా చూస్తారు. కానీ దేవుడు చీప్గా చూడ్డు. దేవుడు ఎంత మాత్రం చీప్గా చూడ్డు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రావడానికి గల ఆహ్వానం ఏంటో తెలుసా? ఎక్కడైతే 2 లేక 3 కూడుకుంటారో అక్కడికి వచ్చేస్తానన్నాడు ఆయన. అన్నాడా? పెద్ద బాక్సులు పెడితే వస్తానని చెప్పాడా? రాలేదు. 10 మంది ఉన్నారు కదా నేను రాను, మీరు నడిపించేసుకోనని చెప్పాడా? లేదు. ఆయన ఎంత ఉన్నారంటే సంఘం ఆయన దగ్గరికి 2 ఉంటే వచ్చేస్తానన్నాడు ఆయన. ఆమేన్. 2 ఉంటే పిలవండి, నేను మీటింగ్కి వస్తాను, వాక్యం చెప్తాను అంటున్నాడు. మరి రోజు 2 కంటే 3 కంటే 10 మంది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మధ్యాహ్నం ఆయన ఇక్కడికి రాడంటారా? హల్లెలూయా. ఆయన ఈ గోడలు చూసి వస్తాడా? లేకపోతే ఈ స్థలాన్ని చూసి వస్తాడా? లేకపోతే బాక్స్ చూసి వస్తాడా? బలిపీఠం ఎలాగుందో చూసి వస్తాడా? నో సార్. అక్కడ ప్రజల యొక్క దాహాన్ని ఆకలిని చూసాను వస్తాడు. ఏ సంఘం అయితే వాక్యం కొరకు దాహం కలిగి ఉందో, ఏ సంఘం అయితే వాక్యం కొరకు ఎదురు చూస్తుందో అక్కడికి ఆయన వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఆయన వస్తాడు. ఆయనకి ఏమన్నా ముందు అకౌంట్లో 50,000 వేయాలా? ఆయనకి అవసరం లేదు. ఆయనకి ఏమన్నా ముందు లగ్జరీ హోటల్ తీయాలా? అవసరం లేదు. ఆయనకి ఏమన్నా ఫుల్గా నాన్ వెజ్ ప్లేట్లో పెట్టాలా? ఆయనకి అవసరం లేదు. ఆమేన్. ఆయన ఎందుకు వస్తాడు? నీ లోపల ఉన్న దాహాన్ని బట్టి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో అందముగా సుందరముగా మధురంగా ఉన్న చోటకి అంటున్నారు, ప్రభువా నువ్వు మా దగ్గరికి వచ్చేసావు అంటున్నారు. నో సార్, సామాన్యమైన స్థలాల్లోకి దేవుడు దిగి వచ్చేస్తున్నాడు. అందుకే చూడండి, చాలా సామాన్యమైన ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. పౌలు ఎక్కడ ఇట్టాడు? ఇలా దారి అంటే అమ్ముకుంటుందంట లూదియా. ఏంటది? ఓదారంగా అమ్ముకుంటుందంట. పౌలు గారు ఎలాంటి చోట నిలబడి వాక్యాన్ని బోధించేస్తున్నాడట. ఇలాగ అరుగు మీదకి వచ్చి లూదియా కూర్చుందట. అరుగు మీదే ఆమె వాక్యాన్ని విని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేసి తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించేసిందంట. ఆమె ఏ సంఘానికి వెళ్ళి కుటుంబాన్ని రక్షణ నడిపించింది? ఏ బిల్డింగ్లోకి వెళ్ళి రక్షణ నడిపించింది? లేదు లేదు లేదు. ఇలా సిమెంట్ రోడ్డు అంతా తట్ట మీదెట్టుకుని ఓదరంగమ్మా ఓదరంగు అని నమ్ముకుంటూ వెళ్తూ ఈ లోపల పౌలు గారు ప్రసంగం వినబడి వెంటనే తట్ట అక్కడ పెట్టి ఇలా కూర్చుని బాసిపెట్టలు వేసుకుని ఉంటుందంట. ఆమేన్. అలాంటి ఆమె దగ్గరికి పౌలు గారు ప్రసంగం చేయగానే పరిశుద్ధాత్మ తాకిందంట. అంటే ఆ గృహంలోకి పరిశుద్ధాత్మ దిగొచ్చిందంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిందంటారా? ఖచ్చితంగా వస్తామని పరిశుద్ధాత్మ. ఈరోజు చాలా మధురంగా ఉంటున్నాయి, కానీ దేవుడు రావట్లే. చాలా గొప్పగా కనబడుతున్నాయి, కానీ దేవుడు అక్కడ ఉండట్లేదు. కానీ సామాన్యమైన స్థలాలలో ఆయన సంచరిస్తూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామాన్యమైన స్థలాల్లోకి వెళ్ళి ఆయన సంచరిస్తున్నాడు. అందుకే ఈరోజు చాలా గొప్పవారుగా ఉండడానికి ప్రయత్నించకండి. దేవుడు ఎలా పెట్టినా దేవుడిని స్తుతించడానికి ప్రయత్నించండి. ఎవరిని చూసి మనం అనుకరించవలసిన పని లేదు. వాళ్ళు అలా ఉన్నారు, మనం అలా ఉంటే బాగుండు అనుకోక్కర్లేదు. మీరు ఎలాగున్నా వాక్యం కొరకు దాహం కలిగి ఉంటే ఆయనే మీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎవరు వస్తారు? ఆయనే వస్తాడు. 2 కూడుకుని రా ప్రభు అనండి. అక్కడ చేపలు లేకపోయినా పర్వాలేదు, డ్రమ్ములు లేకపోయినా పర్వాలేదు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకలి దప్పుకలను చూసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరి సోదరులారా? వాస్తవానికి దీని పేరు సువాసన కలిగిన పట్టణం అంట, కానీ సువాసన లేదు, దాని నిండా కంపే. ఈరోజు చాలామంది బయట అవుట్ సైడ్ చాలా సువాసన వస్తారు, కానీ లోపడంతా కంపే. అవునా కదా? లోపడంతా కంపే. కంపు కొడుతూ ఉన్నాయి కొన్ని జీవితాలు. ఆ రోజు ఆ నయమాను బయట చాలా మధురంగా కనబడుతున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత కుష్ఠరోగం కనబడుతుంది. బయట చూస్తే చాలా బాగుంటారు, కానీ కంపు కొడుతూ ఉంటారు. ఈరోజు ప్రపంచం చూస్తే చాలా సౌందర్యంగా ఉంది, ఆ సౌందర్యాన్ని చూసి అమ్ముడుపోయింది. ఈరోజు పైన మేకప్లు చూసి అమ్ముడుపోకండి. ఎక్కడైతే జీవం కలిగిన వాక్యం ఉందో ఆ వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధికి రండి. ఈరోజు చూడవలసింది
ఆ పాస్టర్ గెటప్ కాదు, అక్కడ సంఘ పరిస్థితులు బట్టి కాదు, అక్కడ జీవం కలిగిన వాక్యం అనేది అది నడుస్తుందా లేదా, పరిశుద్ధాత్మ అక్కడికి వస్తుందా లేదా చూసి వెంబడించండి అంతే. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ అది చూడలేకపోతున్నారు ప్రజలు, మోసపోతున్నారు ప్రజలు. చాలా సౌందర్యం కనబడుతున్నాయి సంఘాలు చూస్తుంటే, ముస్తాబు అయిపోయి ఎలా కనబడుతుందో తెలుసా, దేవుడు దిగొచ్చినట్లు కనబడుతున్నాయి. మాది ఏసీ చర్చు, మాది ఏసీ చర్చు, మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఆ మాటలో ఈ మాటలో చెప్పి ప్రజలు నాకట్టుకుని ఏం చేస్తున్నారు, వాళ్ళు నాకట్టుకుని సంఘాల్లోకి లాక్కుంటున్నారు. నో 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 నో, అది ఎంత మాత్రం సరైన విధానం కాదు. ఈ యెరికో ప్రాంతం అనేది లోయెస్ట్ ప్లేస్ అంట, దిగజారిపోయిన స్థలం అది. అందుకే చూడండి, ఒక రోజు ఒక వ్యక్తి యెరికో ప్రాంతంలో నుంచి యెరూషలేములో నుంచి ఏం చేస్తున్నాడు, దిగజారిపోయి యెరికోలోకి వచ్చేస్తున్నాడు. యెరూషలేము ఉన్నతమైన ప్రాంతం అది, ఆత్మ సంబంధమైన ప్రాంతం అది, దేవుడు ఆరాధించబడే స్థలం అది, దేవుడు దిగొచ్చే స్థలం అది. అక్కడ నుండి ఏమవుతున్నాడు, కిందకే దిగజారిపోతున్నాడు. ఈ దిగజారిపోయే టైంలో ఎవరు కొట్టారు, ఎవరు వచ్చారు, దొంగలు వచ్చి దాడి చేశారు. చూడండి, యెరూషలేము ప్రాంతాన్ని ఎప్పుడైతే సంఘాలు విడిచిపెట్టాయో సంఘాల్లోకి దొంగలు వచ్చారు. ఎప్పుడైతే ఏ సంఘం అయితే వాక్యాన్ని విడిచిపెట్టి పక్కకు జరుగుతుందో ఆ సంఘంలోకి దొంగలు వస్తారు, దోచుకునేవాడు వస్తాడు, దెయ్యాలు వస్తాయి, కొడతాయి, గాయాలు చేస్తాయి. అందుకే ఏ సంఘము కూడా యెరూషలేములో నుండి ఆ యొక్క బలమైన పునాదులో నుంచి ఏమో కూడా దిగజారిపోకూడదు. అందుకే చూడండి, ఆ రోజు ఆది అపోస్తుల సంఘం ఉన్నతమైన స్థలంలో కట్టాడు. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదని అన్నాడు. ఇప్పుడు ఆ పేతురు ద్వారా, లేకపోతే పేతురు ఆ యొక్క పేతురు కాలంలో సంఘాన్ని కట్టిన ఆ దేవుడు, అపోస్తుల కాలంలో సంఘాన్ని కట్టిన ఆ దేవుడు, ఆ సంఘంలో నుంచి సంఘాలన్నీ దిగజారిపోయాయి. దిగజారిపోతే ఏం జరిగింది, దొంగలు వచ్చి పడ్డారు సంఘాల్లోకి. ఈ రోజు వరకు సంఘాల్లో దొంగలే ఉన్నారు, పాస్టర్లు కాదు, దొంగలు ఉన్నారు చాలామంది. దోచుకుంటున్నారు, దోచుకునేవారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గాయాల పాలవుతున్నారు. ఈరోజు విశ్వాసులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థానములో నుండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప వాక్యములో నుండి, ఆ అపోస్తుల బోధలో నుండి, దేవుడు ఆరాధించబడే స్థలములో నుండి వేరైపోయి ఈరోజు సంఘాలు, క్రైస్తవులు దొంగలకు చిక్కిపోయారు. ఈ దొంగలు దోచుకుంటున్నారు. అది ఇది అలాగని ఇలాగని మీ ఆత్మలను దోచుకుంటున్నారు, అలాగే మిమ్మల్ని గాయపరుస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన గాయాలు తగులుతున్న క్రైస్తవులకి ఆత్మ సంబంధంగా దోచుకుంటున్నారు, వస్త్రహీనులు అయిపోతున్నారు. ఈరోజు సంఘాలు వస్త్రహీనులు అయిపోయారు. క్రైస్తవులు ఎవరు దోచుకున్నారు వస్త్రహీనులుగా, ఆ దొంగలు పడి వస్త్రాలు లేకుండా చేసేశారు. అందుకే లవోదీకే సంఘం పరిస్థితి ఏంటి, దిగంబరి. ఎవరు లాగేశారు వస్త్రాలు, దొంగలు లాగేశారు. అందుకే యెరూషలేము నుంచి మనం దిగి రాకూడదు. అందుకే యెరికో ప్రాంతం చూస్తే చాలా బాగుందంట, యెరూషలేము చూస్తే ఎలా ఉంది, కఠినంగా ఉంటుంది. అది నిజమైన సత్యమైన బోధ కఠినంగా ఉంటుంది. వాక్య ప్రకారంగా నువ్వు లోబడాలంటాడు. నాకు ఇది కష్టమైపోతుందండి, నీకు కష్టమైన నష్టమైన వాక్యం తగినట్లుగా మారాలంతే. నీకు పరలోకం వెళ్ళాలంటే నువ్వు వాక్యం తగినట్లుగా మారాలి తప్ప వాక్యము నీకు తగినట్లుగా ఏం మారదు. కానీ ఈ లోకమే చాలా బాగుంటుంది, చాలామందికి సువాసన కలిగినటువంటి ప్రాంతంగా ఉంటుంది. గమనించండి, ఈ సువాసన కలిగిన ప్రాంతం దిగజారిపోయిన ప్రాంతము. ఆమేన్. ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు బర్తమయి. అతను గుడ్డోడు. యెరికో ప్రాంతంలో గుడ్డితనం తప్ప ఏమీ ఉండదు. ఈ లోకములో ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉండి ఎలా చూస్తావు నువ్వు, భౌతిక సంబంధమైన ఈ లోకములో ఆత్మ సంబంధమైన కార్యాలు ఎలా చూస్తావు? ఒక తల్లి గర్భంలో ఉన్న వ్యక్తి చీకటిలో ఎవరిని చూస్తాడు, ఆ చీకటి తప్ప ఏం కనబడదు. ఈ లోకమంతా కూడా ఈ చీకటి. అందుకే చూడము భూమి మీద కటిక చీకటి ఆవరించింది అన్నాడు. ఇతను గుడ్డివాడిగా అయిపోయాడు. యెరికో ప్రాంతంలో గుడ్డోడు కాబట్టి ఎవరుంటారు? ఈరోజు అందరూ గుడ్డోళ్ళు అయిపోయారు. భౌతికంగా కళ్ళు కనబడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధం గారు గుడ్డివారు అయిపోయారు. దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. అందుకే అన్నాడు నికోదేము ఒకసారి వచ్చినప్పుడు, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడన్నాడు. అంటే నికోదేము గుడ్డోడేనా? పరలోకము చూడలేని గుడ్డోడు. ఈ గుడ్డి భర్తమై కూడా పరలోకాన్ని చూడని గుడ్డివాడు. ఈరోజు అందరూ కూడా గుడ్డోళ్ళు అయిపోయారు. ఎంత చూసేపు చూసిన ఈ లోకము, ఆ సిటీలు, ఆ పట్టణాలు, ఆ బిల్డింగ్లు, ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, షాపింగ్ మాల్స్, డీమార్ట్లు, ఆ మార్ట్లు, ఈ మార్ట్లు,
ఏం కనబడుతుంది? ఆత్మ సంబంధముగా గుడ్డోళ్ళు. వీటిలన్నిటికీ ఆకర్షించబడిపోయి వీటిలో ఉండిపోవాలి, వీటిలోనే జీవించాలని చెప్పి దేవుని రాజ్యాన్ని చూసే పరిస్థితులు లేకుండా అయిపోయినాయి. ఏమైపోయింది లోకం? హాలీవుడ్ బాలీవుడ్లో పడిపోయింది, సినిమాల్లో పడిపోయింది, లోక కార్యాల్లో పడిపోయింది. దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు, వాక్యానికి పూర్తిగా వేరైపోయారు. ఏం జరిగింది సోదరి సోదరులారా? పూర్తిగా వాక్యం నుంచి సెపరేట్ అయిపోయారు. అందుకే గుడ్డోలుగా ఉంటారు. ఆమేన్. చూడండి, ఎవడన్నా తలుపులు వేసుకుంటే సూర్యుడు లేదంటే ఏమంటాడు? తలుపులు వేసుకుని లోపల చీకట్లో ఉన్నవాడికి సూర్యుడు కనబడతాడా? ఆ విధంగానే ఈ లోకములో, ఈ కటిక చీకటి అయిపోయిన ఈ లోకములో నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. నువ్వు వింటావంతే. ఫలానా చోట వయసు ఉన్నాడు, చూడలేకపోతున్నారు, సంఘాలకు వస్తున్నారు కానీ గుడ్డోలుగానే ఉంటున్నారు. పాస్టర్ బోధిస్తారు పరలోకం ఉందంటే ఉందేమని చెబితే అంటమే, కంటితో చూసే అనుభవాలు లేవు. ఉంటుందా? పరలోకము కంటితో చూసే అనుభవాలు ఉన్నాయా? ఆ స్పిరిచువల్, ఆ యొక్క ఆత్మ సంబంధమైన దృష్టి నీకుందా పరలోకం కోసము? లేదు. ఎందుకంటే ఎరుకో ప్రాంతంలో ఉన్నాం కాబట్టి. ఆత్మ సంబంధమైన చూపు లేదు. వింటున్నాం అంతే, కేవలం వింటున్నాం చెవి ద్వారా. సంఘంలోకి వస్తాము, 2 గంటల ప్రసంగం వింటారు, లేదా 3 గంటల ప్రసంగం వింటారు, కేవలం వింటాం మాత్రమే. విన్న మాటలు కంటి ద్వారా, ఆత్మ సంబంధమైన చూపు ద్వారా పరలోకాన్ని స్పర్శించే ఆ యొక్క పరిస్థితులు ఈరోజు లేవు. ఈ గుడ్డు భర్తమైపోయిన పరిస్థితి అంతే. అర్థమవుతుందా? కానీ భర్తమై అంటే అర్థమేంటో తెలుసా? గౌరవింపదగిన దేవుని కుమారుడు అంట. ఈరోజు నువ్వు దేవుని కుమారుడివే, కానీ ఎక్కడ ఉన్నావు? చూపు లేనివాడుగా ఉన్నావు. నువ్వు చెవులారా వింటున్నావు అంతే, కన్నులారా చూడలేకపోతున్నావు. ఇతను దేవుని కుమారుడు, హానరబుల్ సన్, గౌరవింపదగిన కుమారుడు. ఈరోజు ప్రపంచంలో గౌరవింపదగిన కుమారుడు ఎవరంటే దేవుని కుమారుడే. అయితే ఇతనికి ఏముంది? గుడ్డితనం ఉంది, చూపు లేనే లేదు, చూపు లేదు. ఈరోజు వింటున్నాడు అంతే. ఎవరో బోధిస్తున్నారు, వింటున్నాడు అంతే. యేసు ఉన్నాడంట, దావీదు కుమారుడు ఉన్నాడంట, ఇలాంటి పరిస్థితులు తప్ప ఏం అర్థం కావట్లేదు. అందుకే అన్నాడు కదా, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. ఏమన్నారు వాళ్ళు? ఎక్కడుందని మొత్తం చూసుకుంటున్నారట. ఆమేన్. ఈ కంటితో దేవుని రాజ్యం కనబడుతుందా? కనబడదు. ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. చూడగలుగుతున్నారా? అర్థం కావట్లే. కేవలము సంఘాలకు వచ్చి వింటున్నామంతే. ఆత్మ సంబంధమైన చూపు, ఆ స్పర్శ మనం పొందుకోలేకపోతున్నాం. వింటున్నాం, 100% వింటున్నాం. 3 గంటల ప్రసంగాలు వింటున్నాము, కొన్ని గంటలు, 100 గంటల ప్రసంగాలు వినుంటాం మనం. అవునా కాదా? నువ్వు విశ్వాస జీవితంలోంచి ఇప్పుడు వరకు కౌంట్ చేయి, ఎన్ని గంటల ప్రసంగాలు వినుంటారు సోదరులారా? ఎన్ని గంటల ప్రసంగాలు వినుంటాం మనము? నువ్వు విశ్వాస జీవితంలో నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా, ఇప్పటికే 45 నిమిషాల వాక్యం విన్నావు. ఎన్ని గంటల ప్రసంగాలు వినుంటాం మనం? వింటాం, మట్టిగా వింటున్నాం. ఆత్మ సంబంధమైన చూపుతో ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ అదృశ్య పరిమాణాన్ని మనం తాకలేకపోతున్నాం. అదృశ్య పరిమాణం మనం తాకలేకపోతున్నాం. కేవలం విని ఉంది అనుకున్నాం అంతే. కాలాలు గడిచిపోతున్నా, తరాలు అయిపోతున్నా కానీ అదృశ్య పరిమాణంలో అడుగు పెట్టలేకపోతున్నాం. ఆ దూతలు మనం చూడలేకపోతున్నాము. ఆ దైవికమైనటువంటి స్పర్శ మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఎరుకో ప్రాంతంలో గుడ్డితనం మనల్ని ఆవరించింది. అందుకే చూడండి, మనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని ఆత్మ సంబంధమైన పరిస్థితులు మనం చూడలేం. మన చుట్టూ భౌతిక సంబంధాలు ఉన్నారనుకో, ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థం కావు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆత్మ సంబంధమైన సంగతులు చూడకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందని చెప్పే వెర్షను దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎరుకో ప్రాంతంలో దేవుని కుమారుడు చూపు లేనివాడుగా ఉన్నాడు. ఈ సాతాను ఏదేనులో కూడా దేవుని కుమారుడు చూపు లేనివాడుగా ఉన్నాడు, బట్ విన్నాడు. కనీసం కొంతమంది వినడం కూడా లేదు, కానీ దేవుని కుమారుడు విన్నాడు. ఈరోజు 1 గంట ప్రసంగం చేద్దాము, కూర్చోండి వాక్యం వినంటే, నాకు పని ఉంది బాబు వెళ్ళి వచ్చేస్తాను అంటాడు. ఈరోజు నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోతాను అంటాడు. కొంతమంది కనీసం వినే అవకాశం కూడా ఇవ్వట్లేదు. కొంతమంది అయితే వింటున్నారు కానీ స్పర్శించే అవకాశం లేదు. వాళ్ళ హృదయంలోనికి ఆ చెవులంటే వాక్యం వెళ్ళేస్తారా? వెళ్ళనవరు. ఇక నువ్వు సంఘంలో ఉన్నా నీ చెవుకున్నటువంటి ద్వారము తెరిచి వాక్యం నీ హృదయంలో పండవకపోతే నువ్వు కూర్చున్నా వేస్టే. వినడం అంటే ఏంటనుకుంటున్నారు? చెవులారా వినేది కాదు, హృదయంతో వినేది నిజమైంది.
చెవులారా వింటే విశ్వాసం ఏమి వచ్చేది వస్తుందా? అలాగంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు చాలా వింటాం, మనం పాటలు వింటాం, అనేకమైన మాటలు వింటాం, అనేకమైన పొరపాట్లు కలిగిన మాటలు వింటాం. మనకి విశ్వాసం వచ్చేస్తుందా? దేంతో వినాలి? మనము హృదయంతో వినాలి. హృదయంతో వింటేనే విశ్వాసం పెరుగుతుంది. అవునా? చెవితో వింటే విశ్వాసం వచ్చేస్తుందా? లేదు లేదు లేదు. సంఘంలో చాలామంది వస్తారు, వీరేసినట్టుగా ఇలా ఉంటారు, కదలరు మెదలరు, కళ్ళు ఆరపరు, కనీసం కునుకుపాటు కూడా పడదు, కానీ గంటలు తరబడి ఉంటారు, హల్లెలూయా ఆమేన్ చెప్తారు. కానీ హృదయంతో వినకపోతే వాళ్ళకి విశ్వాసం పెరుగుతుందా? ఈరోజు మన సమస్య ఏంటంటే చెవులతో వింటున్నాం, హృదయంతో వినకే ఈరోజు మనలో పరిపూర్ణమైన విశ్వాసం పైకి రావట్లేదు. అవునా? ఒప్పుకుంటామా? దానికి ఒప్పుకుంటామా? ఎస్, 100%. ఏం చెప్పాడు? వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఏ వినుట వల్ల? దేవుని వాక్యం వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. దేని ద్వారా? హృదయముతో వినాలట. ఎలాగంటే దానికి ఏం చెవులు ఉన్నాయా? ఉన్నాయి. ఇవే చెవులు ఉన్నాయి. ఈ చెవులు అంటేనే అది వింటుంది. అవునా? ఈ చెవులు అంటేనే అది వింటుంది. సో ఖచ్చితంగా గమనించండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ గుడ్డు భర్తమై దేవుని కుమారుడు వింటున్నాడు, కానీ కొంతమంది వినే పరిస్థితి కూడా లేదు. ఈరోజు దేవుని పిల్లలు వినడానికి ఇష్టపడతారు వాక్యాన్ని. ఎంతసేపు అయినా గంటల వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు. ఈరోజు దేవుని వాక్యం వినే సమయం ఈరోజు ప్రజలకు లేదు. ఉందంటారా? కబుర్లు చెప్పంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు తెగంటారు, కానీ దేవుని వాక్యం ఒక 2 గంటలు వినే పరిస్థితి లేదు. ఒక 5 నిమిషాలు వినేటప్పటికి కునిపాట్లు రావడం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటా కూర్చున్నాడు. దేవుని కుమారుడు అడుక్కుంటా కాదు ఉంటా. దేవుని కుమారుడు అడుక్కుంటా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అడుక్కునే స్థితిలో లేదు. దేవుని కుమారుడు ఇతరులకు ఇవ్వాలి. దేవుని కుమారుడు స్థానం ఏంటి? అడుక్కునే స్థిత? ఏదైనా తోటలో దేవుని కుమారుడు స్థానం అడుక్కునే స్థిత కాదు. ఇక్కడ ఎరుకో ప్రాంతంలో అడుక్కుంటున్నాడు. సింహం వస్తే సింహానికి ఆర్డర్ వేసేవాడు, చెట్టు అడ్డు వస్తే చెట్టుకు ఆర్డర్ వేసేవాడు, సముద్రం అడ్డు వస్తే సముద్రానికి ఆర్డర్ వేసేవాడు. ఇతను ఆర్డర్ వేయడం తప్ప అడుక్కుంటున్నాడా? భిక్షం అడుక్కుంటున్నాడా? కానీ ఎరుకోలో భిక్షం అడుక్కోవాల్సి వస్తుంది. అతను రూలింగ్ చేసేవాడు ఒకప్పుడు, కానీ అడుక్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు పరిపాలన చేసేవాడు, ఇప్పుడు అడుక్కోవాల్సి వస్తుంది సాతాను ఏదేంలో. అవునా? ఇప్పుడు అడుక్కుంటున్నామా? ఆ హెల్ప్ హీ హెల్ప్ అడుగుతున్నామా? అడుక్కోవడం అయిపోయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాడు? త్రోవ పక్కన కూర్చుని, ఆమేన్, త్రోవ పక్కన కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. ప్రవక్తతో వర్తమానాలు అంటాడు, ఇతని దగ్గర పావురము గొర్రె పిల్ల కూడా ఉంది అన్నాడు. అంటే కొన్ని మ్యాజిక్లు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అవునా? పావురం వంకెట్టుకుని గొర్రె పిల్ల వంకెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాడు. అవి ఏంటవి? బొమ్మలు మాత్రమే. అవి ఛాయల్లో ఉన్న వాటిని అడ్డు పెట్టుకుని బతికేస్తున్నాడు ఇతను. ఈరోజు కూడా ఛాయల్లో ఉన్న వాక్యాన్ని అడ్డు పెట్టుకుని బ్రతికేసే పాస్టర్లు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే నిజమైన పావురం అక్కడే ఉంది, నిజమైన గొర్రెపిల్ల అక్కడే ఉంది. నిజమైన పావురం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడే భూమి మీదకి వచ్చేసింది ఆ పావురం. నిజమైన గొర్రెపిల్ల ఎవరు? లోకపాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యొక్క డూప్లికేట్ గొర్రెపిల్ల, డూప్లికేట్ పావురాన్ని పెట్టుకుని బ్రతికేస్తున్నాడు. అరకొర వాక్యాన్ని పెట్టుకుని, ప్రత్యక్షపరచబడుతున్న వాక్యాన్ని మానేసి ఆ ఛాయలు ఉన్న వాక్యాన్ని పెట్టుకుని బ్రతికేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది పాస్టర్ల పరిస్థితి అదే. అయ్యో, ప్రత్యక్షపరచబడినటువంటి రియాలిటీ వర్డ్ వాక్యము శరీరధార అయ్యింది, ఈ వాక్యాన్ని నమ్మి ఈ వాక్యాన్ని ప్రజలకు ఇవ్వాలి అనేది లేదు ఈరోజు. ఆ ఛాయలు ఉన్న వాక్యాన్ని, అరకొర ఉన్న వాక్యాన్ని తీసుకుని బతికిడం మొదలుపెట్టారు రోడ్డు పక్క నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడట. భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు సోదరుడు, దేవుని కుమారుడే, కానీ ఇతని స్థితి ఎలా దిగజారిపోయిందో చూడండి. ఈరోజు మన స్థితి అదే. ఒకప్పుడు మనం దేవుని కుమారులమే, కానీ ఎక్కడున్నాము? రోడ్ల పక్కన ఉన్నాం. మనం రోడ్డు పక్కన ఉన్నాం. అతి దీన స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకప్పుడు ఇతరులకే మనం పెట్టేవాళ్ళం. అడవిలో ఉన్నటువంటి జంతువులకి ఏదన్నా కావాలా, మనమే ప్రొవైడ్ చేయాలి ఫుడ్. కానీ అడుక్కునే స్థితికి వచ్చేసాడు మనిషి. ఆ రోజు శృంగారమైన దేవాలయం దగ్గర కూడా అడుక్కునే స్థితిలోకి వచ్చేసాడు. ఈరోజు అడుక్కునే స్థితిలో మనం ఉండకూడదండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని కుమారుడే రూలర్, అతను ఒక పరిపాలకుడు, కానీ మనం అడుక్కుంటున్నాం. మనకు ఆ పథకం పడుతుందా, ఈ పథకం పడుతుంది, ఎవడన్నా హెల్ప్ చేస్తాడా, ఆ పథకం అమ్మఒడి పడుతుందా, లేకపోతే
ఇంకోటి ఏ పడుతుంది అన్నట్టుగా ఎదురు చూస్తున్నాం ప్రతిదానికి. మీకు అర్థమవుతుందా? అలాగ అయిపోయింది మన పరిస్థితి. ఎందుకంటే సాతాను ఏదైనా ఉన్నాం, పైగా కళ్ళు లేవు, చెవులు మాత్రం బాగా పనిచేస్తున్నాయి. కొన్ని చేయవలసిన మ్యాజిక్లు చేస్తున్నారు. ఈరోజు చాలామంది మ్యాజిక్లు చేస్తున్నారు, గారడీలు చేసి బ్రతికేస్తున్నారు, గారడీలు చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ సాతాను ఏదైనా చేసే వేషాలు, మోసాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేశాడు? ఇలాంటి దీనస్థితిలో ఒక దేవుని కుమారుని చూశాడు. అయ్యో, ఇతను ఒకప్పుడు రూలింగ్ చేసే వ్యక్తి, ఇప్పుడు అడుక్కుంటున్నాడు. అయ్యో, ఒకప్పుడు 7 పరిమాణాలు దర్శించే వ్యక్తి, ఇటుకు చూపు లేదు. 7 పరిమాణాలు చూసేవాడు, కాలము, వెలుగు, పదార్థము, ఆ సైన్సు, పాతాళము, పరదేశి, పరలోకము, ఈ అన్ని పరిమాణంలో ఉండే వ్యక్తి ఆత్మ సంబంధమైన చూపు పోగొట్టుకున్నాడు. చూపు లేదు, అడుక్కునే స్థితికి వచ్చేసాడు. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని నేను ఎలాగైనా విడిపించాలి అని చెప్పే ఆ యొక్క ఉన్నతమైన స్థలంలో ఉన్న ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఉన్నతమైన స్థలంలో నుండి కిందకి దిగి ఎరుకో ప్రాంతం వచ్చాడు. ఈరోజు భూమి మీదకి ఎందుకు యేసుప్రభు వచ్చాడు తెలుసా? మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మ సంబంధమైన దృష్టిని మనకి ఇవ్వడానికి, మనం పోగొట్టుకున్నటువంటి రోలర్షిప్ ఆయన ఇవ్వడానికి వచ్చాడు. మనం పోగొట్టుకున్నటువంటి నిజమైన గొర్రె పిల్లని ఇవ్వడానికి వచ్చాడు. మనం పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ ఎరుకో ప్రాంతాన్ని సమీపించాడు. అర్థమవుతుందా? ఎరుకో ప్రాంతాన్ని సమీపించడంటే ఎంటర్ అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంటర్ అయిపోయినప్పుడు ఆ ఎంటర్ అవుతున్న సమయంలోనే రోడ్డు పక్కన ఉన్నాడు ఇతను. తర్వాత ఏం జరుగుతుంది చూడండి. జనసమూహం కొంతమంది వెళ్ళడం చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతను చెవులు వినబడుతున్నాయిగా. కొంతమంది వెళ్ళిపోవడం చూస్తున్నాడు, కొంతమంది ముందు వర్తమానికులు వెళ్తున్నారు చూస్తున్నాడు అంటారా? జనసమూహం వెళ్తాం చూస్తున్నాడా? మెసెంజర్స్ వెళ్తాం చూస్తున్నాడా? శబ్దాలు వినబడుతున్నాయి. ఎలాంటి శబ్దాలు? మొదటి దూత, రెండవ దూత, మూడవ దూత, నాలుగవ దూత, ఐదవ దూత, ఆరవ దూత, ఏడవ దూత, 7 వర్తమానికులు దాటిపోతున్నాడు. 7 వర్తమానికులు దాటిపోయారు. ఇంకా పాత నిబంధనలో ప్రవక్తలు దాటిపోయారు. ఈ రోడ్డు పక్కన ఉన్నవాడికి వినబడింది. అప్పుడు అంటున్నాడు, ఆమేన్, అది ఏంటని అడిగాడు. నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్ళుచున్నాడని వాడితో చెప్పాడు. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు? ఇలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? వెనకాల ఎవరు వస్తున్నారు? నజరేయుడైన యేసు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా స్వస్థపరిచేవాడు, యేసు అనగా విడిపించేవాడు, యేసు అనగా రక్షించేవాడు. వినబడింది, ఇతనికి తెలుసు. ఎక్కడో విన్నాడు ఇతను, దేవుని కుమారుడు విన్నాడు. అతను లోపల ఉంది ఆలోచన. ఆమేన్. రక్షణ అనేది అది అకస్మాత్తుగా వచ్చేది కాదు. ఇది వరకే రక్షణ. ఆ గంటలు నీ లోపల ఉన్నాయా? రక్షణ గంటలు నీలో ఉంటాయి, కానీ ఒకరోజు మోగుతాయి. ఆ మోగినప్పుడే నాకు బాప్తిసం కావాలంటాను. ఏదో చచ్చుకొచ్చినప్పుడే మోగుతాను కాదు. ఆమేన్. నువ్వు చచ్చుకొచ్చినప్పుడు రక్షించబడ్డం కాదు, నువ్వు పుట్టినప్పుడే ఆ రక్షణ గంటలు నీ లోపల పెడతాడు ఆయన. కానీ ఒక రోజు అవి మోగుతూ ఉంటాయి నీ లోపల. అప్పుడు అంటావు నేను రక్షించబడతాను, అప్పుడు అంటావు నేను బాప్తిసం పొందుతాను, అప్పుడు అంటావు నేను వాక్యంతో నడుస్తానని. అర్థమవుతుందా? నీకు అకస్మాత్తుగా నేను రక్షించబడతానని అనవును. ఎందుకంటే నీ లోపల ఆల్రెడీ ఇదివరకు రక్షణ పెట్టాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? వర్తమానికులు దాటిపోతారు. వచ్చేది ఎవరు? యేసు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. యేసు అంటే ఎవరు? పాత నిబంధనలు ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు, ఆయనే దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, యేసు దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? యేసు దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. వాస్తవానికి యేసు దావీదు కుమారుడు కాదు, అప్పుడు ఆయన మనుష్య కుమారుడు. ఆయన ఏంటి? మనుష్య కుమారుడు, కానీ దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు. ఎందుకంటే దావీదు కుమారుడు ఎప్పుడు వస్తాడు? 1000 ఏండ్ల పాలనలో దావీదు కుమారుడుగా ఆయన పాలిస్తాడు. మొట్టమొదటిది మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మనుష్య కుమారుడి పరిచర్య ఉంది. దావీదు కుమారుడు అనేది ఎప్పుడు జరగబోయేది? తర్వాత ఎప్పుడో జరగబోయేది. కానీ ఏమన్నాడు? దావీదు కుమారుడు అంటున్నాడు. అవునా? హల్లెలూయా.
ఇప్పుడు మొట్టమొదటి రాకడలో మనుష్య కుమారుడు అని పిలవడానికి బదులుగా దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. మిస్ప్లేస్మెంట్ జరుగుతూ ఉంది. ఈరోజు అదే కన్ఫ్యూషన్. రెండో రాకడికి మూడో రాకడికి ఇప్పుడు కన్ఫ్యూజనే. ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు అక్కడ ఉన్నవారు కన్ఫ్యూజన్ ఉంటే, ఈరోజు మెసేజ్లు ఉన్నవారికి కూడా రెండో రాకడ మూడో రాకడ కన్ఫ్యూజనే. రాకడ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. కమింగ్ ఆల్వేస్ కన్ఫ్యూజన్. రెండో రాకడ కోసం కాకుండా మూడో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు చాలామంది. అవునా కాదా? మూడో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా మొట్టమొదటి రాకడలో మూడో రాకడ కోసమే చూశారు. ఇప్పుడు రెండో రాకడలో కూడా మూడో రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను కరుణించు, నీ కృప నాకు కావాలి. కృప కోసం వేడుకున్నాడు ఈ గుడ్డివాడు. ఈరోజు నా కళ్ళు తెరువు ప్రభువా, నీ కృప కోసం వేడుకోవాలి. ఆయన కృప లేకపోతే ఆత్మ సంబంధమైన సంగతులు చూడలేరు. అది పాస్టర్ అయినా, బిలీవర్స్ అయినా, ఎవరైనా ఆత్మ సంబంధమైన సంగతులను స్పర్శించాలంటే దేవుని కృప ఇవ్వాలి. ఈరోజు మానవ జాతికి కనికరం కావాలి. ఆ కారణాన్ని బట్టే కనికరంతో దిగొచ్చాడు ఆయన. ఈరోజు కూడా ఆయన పుస్తకం పట్టుకొచ్చింది కనికరంతో దిగొచ్చాడు. ఆయన బలిష్టైన దూతగా క్రీస్తు గ్రంథాన్ని ఎందుకు పట్టుకొచ్చాడు? కృపనివ్వడానికి, నిన్ను విమోచించడానికి ఆయన ఎందుకు వచ్చాడు? నీ ఆత్మ సంబంధమైన కళ్ళు ముసుగులో ఉన్న వాటిని ముసుగు తీయడానికి వచ్చాడు. ఆ రోజు ఎందుకు వచ్చాడు? నీ ముసుగు తీయడానికి వచ్చాడు. కళ్ళు పోని అయ్యా నన్ను కరుణించి అంటున్నాడు. ఆమేన్. కరుణించవా దావీదు కుమారుడా, నా నన్ను కళ్ళు పోయాయి, నా గొర్రె పిల్ల కూడా పోయింది, నాకు పావురం కూడా పోయింది. ఆహా, అవును నిజమే. డూప్లికేట్ గొర్రె పిల్ల వెళ్ళిపోయింది, డూప్లికేట్ పావురం వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను దేనికోసం అడుగుతున్నాడు తెలుసా? ఒరిజినల్ గొర్రె పిల్ల కావాలి అతనికి, ఒరిజినల్ పావురం కావాలి. అవునా? అతను ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్ల ఏం చేస్తున్నాడు? దాంతో కాలం గడుపుతున్నాడు, పావురంతో కాలం గడుపుతున్నాడు. అర్థమవుతుందా? కానీ వాస్తవానికి నిజమైన గొర్రె పిల్ల అప్పటికి వచ్చేసింది. పాత నిబంధనలో బలి అర్పణకే గువ్వలు, గొర్రె పిల్లలు వాడేవారు, ఎద్దులు వాడేవారు, మేకలు వాడేవారు, నైవేద్యం వాడేవారు. ఇప్పుడు వాటితో తన జీవితాన్ని మార్చేసుకుందాం అనుకుంటున్నాడు. అది ఎంత మాత్రం మార్పు జరగదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఏం చేశాడు? ఇతను నిరాదాయుడిగా మార్చేశాడు. ఆ పాత నిబంధన అంతా తీసేశాడు, ఆ ఛాయల్లో ఉన్న వాక్యం అంతా తీసేశాడు. ఇప్పుడు అతని జీవితంలోకి ఏం రాబోతుంది? రియాలిటీ మెసేజ్ రాబోతుంది. అర్థమవుతుందా? పాత సంఘర్షక విధానం అంతా తొలగించాడు. ఎందుకంటే ఇప్పుడు నిజమైన వాక్యం రాబోతా ఉంది. మన జీవితాల్లో మన కళ్ళు తెరవబడాలంటే, మన ఆత్మ సంబంధమైన చూపు రావాలంటే, మనకి పాత సంఘర్షక విధానం అంతా కూడా మన లోపల నుంచి పోవాలి. పోయినప్పుడే మనకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం అవుతాయి, గ్రంథం అర్థమవుతుంది. ఆ డినామినేషన్ పద్ధతులన్నీ పోవాలి, ఆ డినామినేషన్ విధానాలన్నీ పోవాలి, ఆ సంఘర్షక పద్ధతులన్నీ మన దగ్గర నుంచి పోయినప్పుడు ఏం జరుగుతుంది సార్? ఆమేన్. మన కళ్ళు రావడం మొదలు పెడతాయి. అడుగుతున్నాడు కృపనీ ప్రభువాని. ఈరోజు ఈ వర్తమానం అర్థం కావాలంటే కృప ఉండాలి. ఈ మెసేజ్ నీకు అర్థం కావాలంటే కృప ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వర్తమానము? అది పరలోకము నుంచి వచ్చిన వర్తమానం. అంత ఆషామాషి కాదు. ఈరోజు బోర్డులు మార్చేసేది కాదు. ఇది పెంతెకోస్తు నుంచి వర్తమానము, జీడిఎం నుంచి వర్తమానము, వన్నెస్ నుండి వర్తమానం మార్చేసేది కాదు. ఈ వర్తమానం పరలోకం నుంచి వచ్చింది. ఈ వర్తమానం కొరకు కేకలు పెట్టాలి. ఓ నన్ను కరుణించు ప్రభువా, ఈ మెసేజ్ నాకు అర్థం అవ్వాలి ప్రభువా. ఎందుకు ఈ కాలంలో ఈ గడియలో ప్రవక్తని ఈ సంపూర్ణ వాక్యాన్ని ఎందుకు పంపించావో నాకు అర్థం కావాలి అని దేవుణ్ణి వేడుకోవాలి. కేకలు పెడుతున్నాడు మెర్సీ. ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, నన్ను కటాక్షించు ప్రభువా, నన్ను దాటిపోవద్దు నాయనా. ఆమేన్. ఈరోజు ఏమంటాం? త్వరగా దాటిపో నాయనా, త్వరగా కూటమైపోతే బాగుండు ప్రభువా, ఇంటికి వెళ్ళిపో, ఫలా తినేస్తాం తండ్రి, ఇంటికి టీవీ రెడీగా ఉంటుంది నాయన, త్వరగా వెళ్ళిపో బాబువా, పాస్టర్ గారి ఇంటికి వస్తే ఏమనిపిస్తుంది లోపల? వెళ్తాడు, అది ఇంకా టైం అయిపోతుంది అనుకున్న వాళ్ళు లేరా? టైం చూస్తే స్పీడ్ అయిపోతుంది, పాస్టర్ గారు కదులుతలేదు బాబు, పని పాట లేదు, నాకైతే బోల్డ్ పనులు ఉన్నాయంటారు. కానీ ఇతనేమంటున్నాడు? వెళ్ళిపోవద్దు అంటున్నాడు. కానీ మనమైతే త్వరగా పోండి అంటాం. అవునా? హల్లెలూయా. కానీ దాటిపోవద్దు అంటున్నాడు.
కానీ నువ్వైతే త్వరగా దాటిపో ప్రభువా, త్వరగా కూటమైపోతే బాగుండి ప్రభువా. కొంతమందికి కూటంలో కూర్చునే సంతోషం కంటే ఆ కూటమి అయిపోయిన తర్వాత ఆ పనులకి ఈ పనులకి తెగ సంతోషం వచ్చేస్తుంటుంది. అవునా? కూటంలో తెగ నిద్రపోతారు, కానీ తర్వాత పాత్రలు కడగమంటే అది అరిగిపోయే వరకు తోమెత్తా ఉంటారు. ఆ మసిపోయిన ఇంకా మొత్తం కుండ లేకుండా చేసేస్తారు. వాటి మీద ఆసక్తి. దాటిపోవద్దు నాయన అంటున్నాడు, కృప కావాలంటున్నాడు. ఈ వర్తమానం దాటిపోతుంది. అందుకే అన్నాడు, యెహోవా దొరుకు కాలంలో ఆయన వెతకండి అన్నాడు. ఈ వర్తమానం ఏమవుతుంది? వెళ్ళిపోబోతుంది, యూదుల వైపు వెళ్ళిపోబోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వర్తమానం వెళ్ళే ముందు ప్రభువా నన్ను కనికరించు దేవా, ఇక నాటకాలు ఆడతాక లేదు, కాలం గడిపేయడానికి లేదు, ఈ మెసేజ్ వెళ్ళిపోబోతుంది. ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ జరిగిపోతున్నాయి. నన్ను దాటిపోవద్దు ప్రభువా. అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఈ దీనదాసుడిని దాటిపోవద్దు, నా గృహంలో రా ప్రభువా అంటారు. అవునా? పాస్టర్ గారు ఎవరన్నా మీ ఇంటికి వస్తానంటే ఏమనిపిస్తుంది? ఇవ్వద్దండి చెప్తానండి, ఇవ్వద్దండి చెప్తానండి, ఫోన్ చేస్తానులేండి అంటే నీకు ఫోన్ ఉండదు, ఏముండదు, ఇంకా అయిపోయినట్టే. బ్రదర్ నీకు సువార్త చేయడానికి వస్తున్నాను, కుటుంబాని కోసం ప్రార్థన చేస్తానంటే చెప్తాను. చెప్పిన తర్వాత వద్దురు కానీ, ఖచ్చితంగా వద్దురు కానీ ఆమేన్ అని అంటారు. అవునా కాదా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్రహామును? ఎలోహిము తీసుకుని ఎలా వెళ్తున్నాడు? వెళ్ళి ఈ ముసలోడు ముందు సాగిలి పడిపోయాడట. ఎవరి దగ్గర? ఎలోహిం దగ్గర 99 ఏళ్ల వృద్ధుడు సాగిలి పడ్డాడట. ఎలోహిం వయసు అంత 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల ముందు 99 సంవత్సరాల ముసలోడు సాగిలి పడ్డాడట. మా ఇంటికి రమ్మన్నాడట. అవునా? ఎంత అగ్గగ్గలాడిపోతున్నాడో పాస్టర్ గారు వస్తుంటే. అవునా? ఈరోజు మనం అగ్గగలాడుతున్నాం పాస్టర్ గారు వస్తుంటేనే. అవునా? హల్లెలూయా. పాస్టర్ గారు ముందే ఏం చేస్తుంటే ఆ యొక్క ప్లేట్లు కింద పడేస్తుంటాం. ఆ గ్లాస్ పైనుంచి కింద పడుతుంది, ఆటోమేటిక్గా పడిపోతుంది, మీ చేతిలో జారిపోతుంది. ఇవన్నీ పరిస్థితి చూసి సరే ఉంటానమ్మా అనగానే ఏమంటాడు, సరే పాస్టర్ గారు ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదండి, తర్వాత కలుసుకుందామండి అంటే. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అబ్రహాం ఏమంటున్నాడు, తీసుకొచ్చేసాడు. సారాలు కానీ కూడా వచ్చేసాడు బాబు అని లోపల నుంచి అనుకోవట్లేదు. ఆ సారా నీవు ఆహారం సిద్ధపరచు, ఎందుకండి ఆ పక్కన కర్రీ పాయింట్ వచ్చి పట్టుకొచ్చేయండి అంత సారమ్మా. ఈరోజు కర్రీ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళకి వంట వండే పరిస్థితి ఏమీ లేదు. ఆ పక్కన కర్రీ పాయింట్ ఉంది కదండి, 10 రూపాయలు పప్పు, 10 రూపాయలు సాంబారు, 10 రూపాయలు వంకాయ కర్రీ, ఓ 4-5 కర్రీలు పెడితే సూపర్ ఉంటుంది అని పట్టుకొచ్చేస్తారు. అవునా? కానీ అన్నాడు సారా నువ్వు సిద్ధపరచు రొట్టెల్ని. అవునా? అవునా కాదా? ఏం చేస్తాడు? దాటిపోనివ్వట్లేదు. ఈరోజు అవకాశం దేవుడు నీకు ఇస్తే దాటిపోనవద్దు. వాక్యం ఎద్దుకు వచ్చినప్పుడు దాటిపోనవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాటిపోయే కాలం ఇది. ఈరోజు వర్తమానం వెళ్ళిపోతుంది యూదుల దగ్గరికి, చాలా సమీపంగా ఉంది. ఆమేన్. ఇప్పుడు పట్టణంలోకి ప్రవేశించాడు, దాటిపోతున్నాడు. వర్తమానం వచ్చింది, దాటిపోతుంది కూడా. ఇదివరకే ఎప్పుడో 1940 వర్తమానాలు బోధించడం మొదలుపెట్టాడు విలియం బ్రానమ్. 47 నుంచి అంటే 63 ప్లస్ ఈ యొక్క 25, 68, 88 సంవత్సరాలుగా ఈ వర్తమానం ప్రకటించబడుతూనే ఉంది. అవునా? ఎరికోకి సమీపించాడు. అవునా? వెళ్ళిపోతున్నాడు కూడా. 65 సంవత్సరాలు, 63 సంవత్సరాల్లో ప్రభు దిగి వచ్చాడు. అయ్యో 37, 25 ఎంత? 42, 62 సంవత్సరాలుగా ప్రభువే భూమి మీద రంగం మీద ఉన్నాడు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే చూడండి, ఫోటో పక్కకు చూస్తున్నాడు ఆయన. ఇలా చూస్తున్నాడా? పక్క ఎందుకు చూస్తున్నాడు అంటే అయిపోయింది, మొహం తిప్పుతున్నాడు స్లోగా. ఇంక ఇలా తిప్పి ఇలా కట్టాడు, అంతే, మీ పని అయిపోయినట్టే. అందుకు ఇప్పుడు ఏమంటున్నాడు? కరుణించు ప్రభువా, నన్ను కరుణించు. అందుకే రక్షణ మార్గం అనేది నీకు సమీపంగా ఉన్నప్పుడే పొందుకో. నేడే రక్షణ దినము. ఓ నాకు టైం ఉందిలే అనకు. నీకు బాత్రూంలోకి వెళ్ళి వస్తాకే టైం ఉండదు. అక్కడ లోపల ఏమైనా సింక్ జారిందంటే అయిపోయినట్టే. ఏదన్నా పరిస్థితిగా నాకు ఏమైనా వచ్చిందంటే నీ పని అయిపోయినట్టే. చిన్న బ్లడ్ నరములో నుంచి ఆ బ్లాకులు ఎలా పట్టుకున్నాడంటే పైపు అయిపోయినట్టే. అవునా? ఆ పైపు ఇంజిన్లోకి వెళ్ళి ఇంజిన్ ఆ పెట్రోల్ కొంచెం ఆగిందంటే జుట్టు ఆగిపోతుంది.
దేవుడు అలా నొక్కాడంటే డుడ్డు ఆగిపోతావు. పరదేశంలో మా ప్రియులారా, ఇంకా పురం ఇక్కడ కాదు, ఇంకో పురం ఉంది. ఎక్కడది? అంత పురం ఒకటి ఉంది, పాతాళం అనే పురం ఒకటి ఉంటుంది నీకు. అక్కడికి వెళ్ళి పడిపోతావు. నేడే రక్షణ దినం. ఆయన దాటిపోవద్దు, ఆయన దాటిపోనివ్వకండి. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోనివ్వకండి. మళ్ళీ నీ ఎద్దుకు రాకపోవచ్చు, నీ ఎద్దుకు రాకపోవచ్చు, నిన్ను పట్టుకోకపోవచ్చు. ఇక ఆమేన్. యాకోబు అన్నాడు వెళ్ళిపోవద్దు అన్నాడు, వెళ్ళిపోతూ ఊరుకొని అంటున్నాడు. యాకోబు ఏమంటున్నాడు ప్రభుతో? వెళ్తే అలా ఊరుకొని అంటున్నాడు. ఓరే బాబు వెళ్ళిపోతాను రా బాబు అంటే, వెళ్తా కుదరతానండి, దీవిస్తే దీవించి వెళ్ళి, లేకపోతే వెళ్ళొద్దు అన్నాడు. అన్నాడా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రభు వాక్యం మనం ఎందుకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన్ని పట్టుకోవాలి. ఓ నన్ను రక్షించు ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా, ఓ నీ జీవంతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. వెళ్ళిపోగానే జోబీలో 500 పెట్టి వెళ్ళిపో అని వాళ్ళు ఉన్నారు కదా. ఆ పశువు కవరో ఆ తెల్ల కవరో అంత ఇటెత్తే 1000 రూపాయలు ఎత్తేళ్ళకి ఏమేమి అక్కర్లేదు. ఇంకా ఆ 1000 రూపాయల కవరే వీళ్ళ జీవితానికి. వాక్యం అక్కర్లొద్దు. అలాగంటున్నాడా? నన్ను దాటిపోతున్నాను కరుణించి అంటున్నాడు. ఇప్పుడు కేకలెట్టిది ఎందుకు? అంతకుముందు ఇంకొకటి వెళ్ళాడు, బాబా గుడ్డోడు ధర్మం చేయి బాబా, 10 రూపాయలు ఏ బాబా అన్నాడు. అవునా? రోడ్డు పక్కన గుడ్డోడు ఏమడుగుతాడు? బాబా 10 రూపాయలు ఏ బాబు, టిఫిన్ చేస్తాను, పొద్దున్నుంచి కడుపు కాలిపోతుందా బాబా, లేదా కొద్ది ఫలా తింటాను, కొద్ది డబ్బులు ఏమంటాడు. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు డబ్బులు అడగలేదు, నీ కృప నాకు కావాలని అడుగుతున్నాడు. అంటే ఇతను గుడ్డివాడిగా ఉండిపోవడానికి ఇష్టపడట్లేదు, ఇతను కళ్ళు తెరవబడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు చాలామంది గుడ్డివాళ్ళుగా ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు. అయ్యో నా కళ్ళు తెరవబడాలి అని చాలామంది ఇష్టపడట్లేదు. ఇప్పుడు యేసుప్రభుని ఏమడుగుతున్నాడు? యేసుప్రభుని ఏమడుగుతున్నాడు సోదరులారా? 100 రూపాయలు చక్కెరేసి ఇమ్మన్నాడా? ఆ ఆరెంజ్ కవర్లో ఉన్న కవర్ ఎట్టమన్నాడా? ఆ వైట్ కవర్ ఎట్టమన్నాడా? లేదు, నీ కృప నాకు కావాలన్నాడు. ఈరోజు ప్రభువుని వేడుకోవలసింది కృప. ప్రభువా ఆ పక్క సైట్ నాకు రిజిస్ట్రేషన్ అయిపోవాలి తండ్రి. ప్రభువా ఆ పక్క ఆవిడ 4 గాజులు బంగారం చేసుకుని నాకు 5 గాజులు ఈ తండ్రి నా బాబే, దానికోసం 7 వారాలు వస్తాను నాయన. ఈ పనికి మనడు కూడా అలాగే పిలుస్తాడు, 7 వారాలు రామ్మా నీకు 7 గాజులు బంగారం వద్ద అంటాడు. 7 వారాల్లో ఈ దగ్గర ఉన్న కాసులన్నీ ఈలాగేసుకుంటాడు. అవునా? ఈ పనికి మనోళ్ళందరూ అలా తయారయ్యారు. మీకు అర్థమవుతుందా? వాటి కోసం కాదు అడుగుతున్నా, కృప కావాలంటున్నాడు ఇతను. నిజమైన దేవుని కుమారుడు కృప కోసం అడుగుతాడు. ప్రభా ఈ దీనస్థితిలో నన్ను పైకి లేపు, ఓ పరలోక సంబంధమైన కార్యాలు నేను చూడలేకపోతున్నాను, నా కళ్ళు తెరువు. ఓ ప్రభా నేను రోలర్గా ఉండాలనుకుంటున్నాను, అప్పిచ్చివాడుగా నేను ఉండాలనుకుంటున్నాను, నన్ను తోకగా చెయ్యొద్దు, తలగా చేయి ప్రభువా అని అడుగుతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమడుగుతున్నాడు? తలగా ఉండాలని కోరుతున్నాడట. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? భిక్ష మెదుక్కుంటున్నాడు అంటే తోకది, దానం చేసేవాడైతే తలది. అంటే ఇప్పుడు ఏమనుకున్నాడు అతను? నేను తలగా ఉండాలనుకోవట్లేదు, ఇక్కడ తోకగా ఉండాలనుకోవట్లేదు, నేను తలగా ఉండకూరుచున్నాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎలాగ ఉండాలనుకుంటున్నారు? తలగానా తోకగానా? తలగా ఉండాలంటే ఆయన కృపను వేడుకోండి. తలగా ఉండాలంటే దావీదు కుమారుని పట్టుకోండి. మీ జీవితంలో మీరు హెచ్చించబడాలంటే దావీదు కుమారుని వేడుకోండి. దేవుని రాజ్యములో చేరుకోవాలంటే, ఆత్మ సంబంధమైన సంగతులు చూడాలంటే మీరేం చేయాలి? కరుణించు ప్రభువా అని అడగాలి. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, కరుణించవా దేవా. నీకు బాగా కరుణిస్తాడు. ఎలాగడుతున్నారు? ఎవడన్నా నిలబడితే ఎలాగడుతాం మనము? కళ్ళంటే నీరు గడుతూ ప్లీజ్ 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 అని బాధ అడుగుతాం. వీళ్ళ పాటలు ఎలా పాడుతున్నారు? మూతి నిండా పెయింట్ చేసుకుని ఇక్కడో చేత ఇలా కుట్టేసిన అడుగు మనిషిలాగా ఉట్టి చేసుకునేమంటారు, కరుణించవా ప్రభువా. ఇలాంటి ఆశలు అయితే కరుణ వస్తుందా? కరోనా వస్తుంది. అర్థమవుతుందా? కృప కోసం అడగాలి, కృప కోసం అడగాలి. నా జీవితాన్ని మార్చు ప్రభు అని కృప కోసం వేడుకోవాలి. ఇతను అలాగే ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప కోసం అడుగుతున్నాడు, కేకలు వేస్తున్నాడంట. అంటున్నారంట, ఊరుకోండి,
ప్రతిదానికి ఆమె చెప్తారు, ప్రతిదానికి అల్లుడు చెప్తారు, అత్తమాలకు గుడికిపోతారు. ఇంకేం అక్కర్లొద్దు మీకు. ఇంకా వాళ్ళకి పని లేదు, మీకు పని లేదు. ఆ పాదిరికి అత్తమాలు కోటాలు. నువ్వు కోటానికి ఎందుకు వస్తున్నావు తెలుసా? ఫర్ గ్రేస్. ఇక్కడ ఎందుకు ఉన్నాం తెలుసా? మనం దేవుని కృప కోసం. నేనైతే దేవుని కృప కోసమే ఉన్నాను. మీరు ఎందుకు ఉన్నారు? కృపేనా? నా కృప దొరుకుతుందేమో దేవుని సన్నిధిలోకి వచ్చాను. ఆమేన్. ఊరుకుండు ఆగా అంటున్నారంట. ఏంటి ఆగేది? ఇంకా ఆగిలా లేదు నా మనసు. వాక్యం ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆగేటట్టుగా ఉండడు. వాక్యం కానీ బయలుపరచబడిందంటే ఏ వ్యక్తి కూడా నోరు ఆగదక. ఆగమంటే ఇంకా రెచ్చిపోతున్నాడట. పిల్లల్ని ఊరుకోమంటే ఏం చేస్తారు? ఇంకా గట్టిగా చేస్తారు. ఊరుకో పిల్ల అంటే ఈ అంటుంది, ఇంతకుముందు స్లోగా అంటుంది, ఇంకా గట్టిగా ఎరుతుంది. అవునా? అదే కదా జరుగుతుంది. అందుకని ఊరికే పాస్టర్ గారు ఉన్నారు అందుకనే ఇంకా గట్టిగా ఎరుతుంది. ఇంకా గొడవ లేదు. ఇంకా ఇప్పుడేమంటున్నాడు ఆయన? ఊరుకోండి అన్నారంట వాళ్ళు. ఊరుకునేది ఏమీ లేదు. ఊరుకుంటే ఎక్కడ కృప పోతుంది. ఊరుకుంటే ఇక నేను జీవితాంతం ఊరుకోవాల్సి వస్తుంది. ఇక నేను ఊరుకోను, ఇంకా గట్టి కేకలు పెడతాను. కృప కోసం కేకలు పెట్టాలి. ఆమేన్. కేకలు పెట్టాలి, కేకలు పెడుతూ ఉండాలి. ఆమేన్. అల్లరి ఎక్కువైపోతుందండి. ఆమేన్. అల్లరి వేరు, ఆమెన్లు వేరు. కొంతమంది అల్లరామేన్లు ఉంటాయి. పాస్ట్ గారు చూస్తే 2 పాయింట్లు పెడతాను ఆమెన్లు చెప్పేస్తారు వీళ్ళు. పాస్ట్ గారు చెప్తారు ఆమెన్లు. పాస్ట్ గారికి ఎప్పుడు చెప్పండి ఆమెన్లు. దేవుని వాక్యానికి చెప్పండి ఆమెన్లు. ఒకవేళ పాస్ట్ గారు నచ్చలేదు అనుకో ఆమెన్లు ఉండవు. కానీ వాక్యం నచ్చింది అనుకో ఏ పాస్ట్ గారు ఉన్నా నువ్వు ఆమెన్లు చెప్తూనే ఉంటావు. అంటే మనం చూడవలసింది ఎవరిని? పాస్టర్ గారినా వాక్యానా? ఈరోజు వాక్యానికి ఆమెన్ చెప్పాలి. అవునా? మనం ఎవరికి చెప్తున్నావు వాక్యం? ఆమెన్లు. పాస్టర్ గారు చెప్పామంటే అయిపోయినట్టే. పాస్టర్ గారు నీకు గ్రాంట్ చేస్తాడు. ఏంటి? నీకు ఏది కోరుకుంటున్నా అది గ్రాంట్ అయిపోతుంది. కానీ ఆమెన్లు మాత్రం వాక్యానికే చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఊరుకుండు మనం ముందర నడిచేవారు వారిని గద్దించిరు కానీ మళ్ళీ అడుగుతున్నాడంట. గద్దిస్తున్నారంట. పని పడలేదేంటి? ఆగు అని గద్దిస్తున్నారంట. అయినా కానీ ఆగట్లేదట. గమనించండి. నువ్వు నిజంగా దేవుని వద్దకు వెళ్ళాలని ఆసక్తి ఉంటే ఎంతమంది ఆపినా నువ్వు ఆగవండి. నువ్వు రక్షణ పొందుకోవాలని నిర్ణయం తీసుకున్నావు అనుకో అనేక దెయ్యాలు ఆపుతాయి. అయినా నువ్వు ఆగవండి. నువ్వు ఆగవు. ఎందుకంటే లోపల గంటలు మోగేస్తూ ఉంటాయి. ఆ అల్లారం కొడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా కేకలు పెడుతున్నారు. ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా కేకలు పెడుతున్నాడు. ఈరోజు శత్రువు దేవుని వద్దకు వెళ్లకుండా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కూటాలకు వెళ్లకుండా ఆపుతూ ఉంటాడు. ప్రార్థన చేయకుండా ఆపుతూ ఉంటాడు. ఉపవాసం చేయకుండా ఆపుతూ ఉంటాడు. రక్షణ పొందుకోకుండా ఆపుతాడు. అనేక రకరకాల అడ్లు పెడతా ఉంటాడు. వాడు పెట్టాడని చెప్పి నువ్వు ఆగిపోవద్దు. వాడు పెట్టాడని ఆగిపోవద్దు. ఈ గుడ్డు భర్తం అయితే కేకలు పెడుతున్నాడు. ఈ గుడ్డు భర్తమే కేకలు పెడుతున్నాడు. నేను ఊరుకోను, అసలు నమ్మదించేది లేదు. నేను దేవుని వద్ద నుంచి సంపాదించే వరకు నేను కేకలు పెడుతూనే ఉంటాను. దేవుడు నా వద్దకు వచ్చేంత వరకు కేకలు పెడుతూనే ఉంటాను. ఈరోజు ఈ వర్తమానం అర్థమయ్యేంత వరకు నువ్వు కేకలు పెట్టడమే. ప్రభు వీళ్ళ ముద్రలు అంటున్నారు ఏంటి ప్రభువా? ఓ 7 సంఘకాలాలు అంటున్నారు ఏంటి ప్రభువా? ఓ మహావేష అంటున్నారు ఏంటి ప్రభువా? యేసుక్రీస్తునాలు బాప్తిజం అంటున్నారు ఏంటి ప్రభువా? ఈ మర్మములు అంటున్నారు ఏంటి ప్రభువా? నాకు అర్థం అవ్వాలని చెప్పి దానికోసం కేకలు పెడుతూనే ఉండాలి. పెడితే నీకు అర్థమవుతుంది. ఆమేన్. పెడుతున్నారా? నాకెందుకు బాబు ఈ పనులన్నీ? గుడికొచ్చి అటుకులో మిచ్చిలో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అలాగొద్దు. కేకలు పెడుతున్నాడు, ఇంకా కేకలు పెంచుతున్నాడు. ఆమేన్. దెయ్యాలు నిన్ను ఆపేకోలు ఇంకా ఎక్కువ భక్తి చేయాలి. ఆదివారం వచ్చేటప్పటికి నీకు కష్టాలు చెప్తుంది. బంధువులు ఫోన్లు వస్తాయి. ఆమేన్. నేను ఏదైనా కూటమి ఉంటేనే నీకు కష్టాలు, బాధలు, దుఃఖాలు జ్ఞాపకం వస్తుంటాయి. నువ్వు ఆగొద్దు అసలు. వాడు ఎంత ఆప ప్రయత్నం చేశాడో నువ్వు ఆపొద్దు. వాడికి ఎదురాడుతూ వెళ్ళు. అందుకే చూడండి, ఒకప్పుడు ఆ మగ్దలేని మరియా ఆ సీమోని ఇంట్లో ఏం చేస్తుంది? అందరు ఆపుతున్నారంట. వారందరినీ గెంటుకుని యేసు పాదాల దగ్గర పడిపోయింది. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక మంది ఆపుతున్నారంట. పరిగెత్తుకుని వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టుకుందంట.
ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆగొద్దు. దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థించకుండా, వాక్యము చదవకుండా ఎన్ని దెయ్యాలు ఆపినా కానీ ఆగొద్దు. వెళ్తూనే ఉండండి. వేడని పట్టుదల కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను, అంతటి యేసు నిలిచాడు. ఆమేన్. యేసు ఆగిపోయాడు. అవునా? యేసు ఆగాడా? దేవునికి మహిమ కలుగును గాక. నా గొర్రెలు నా స్వరాన్ని వినును, అవునా, అవి నన్ను వెంబడించును. గొర్రెల కాపరి తన గొర్రెటో కూడా అని తెలుసు. అవునా? గొర్రెలకే కాపరి తెలియడం కాదు, కాపరికి కూడా తన గొర్రెలు ఎవరో తెలుసు. అవునా? ఇది ఎవరు నా గొర్రె కేకలు వేస్తున్నట్టుందేటి? అవునా? నా గొర్రె ఏదో కేకలు వేస్తున్నట్టుందేటి అని ఆగాడు. ఎక్కడుంది ఆ గొర్రె? చూపు లేకుండా ఉంది. ఎక్కడుంది ఆ గొర్రె? రోడ్డు పక్కన ఉంది. ఈరోజు ఒకప్పుడు ఎక్కడున్నావు నువ్వు? లోకంలో, సినిమా హాల్లో, అక్కడ ఎక్కడ తిరుగుతున్నావు. కానీ ఏదో టైంలో ప్రభువా ఇలాంటి బ్రతుకు నాకు ఇష్టం లేదని ఏడుస్తున్నావు. ఆ పాపంలో తిరుగుతున్నావు, ఆ లోకంలో తిరుగుతున్నావు. కానీ ఏదో టైంలో ప్రభువా నన్ను కరుణించు, నన్ను ఈ పాపం నుంచి విడిపించు, ఈ త్రాగుల్లో నుంచి, ఈ వ్యభిచారంలో నుంచి, ఈ లోకవిధమైన సినిమా శికారులో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని కేకలు వేస్తున్నావు కదా. ఒక రోజు చాగాడు నీ దగ్గర. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆయన గొర్రె ఆయనకు తెలుసు, ఆయన పిల్లలు ఆయనకు తెలుసు. ఈరోజు నువ్వు ఆయనకు బాగా తెలుసు. ఆగాడు ఆయన. నీ చిన్న ప్రార్థనతో నీ వద్దన ఆగాడు. ఈరోజు చిన్న ప్రార్థన చేయి, ఆయన దగ్గరికి వచ్చి నీ దగ్గర ఆగుతాడు. నీకు పొడి ప్రార్థన చేయి, నీకు నత్తి పెదవులతో ప్రార్థన చేయి, నీ వద్దన ఆగుతాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఆగే దేవుడు. ఆయన నిలిచిపోయాడు అక్కడ. అప్పుడు అన్నాడు, ఎవరు? నా కుమారుడు ఎక్కడున్నాడు? భర్తమే, ఇలా తీసుకురమ్మన్నాడు. ఎస్, ఈజ్ ఏ ఆనరబుల్ సన్, గౌరవింపదగిన కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ కుమారుని ఏం చేస్తున్నారు? ఎవరి దగ్గరికి వస్తున్నాడు? యేసు దగ్గరికి వస్తున్నాడు. అవునా? హల్లెలూయా. యేసు దగ్గరికి వస్తున్నాడు. చూడండి ఏం జరుగుతుందో. తీసుకురమ్మన్నాడు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, నేను నీకు ఏం చేయాలి? ఆమేన్. అంటే అది ఏమవుతున్నాడు? ఒక దాహంతో వస్తున్నాడు, ఒక అవసరంతో వస్తున్నాడు, ఒక చూపు కోసం వస్తున్నాడు. ఆత్మ సంబంధమైన చూపు రావాలంటే ఏం చేయాలి? నికోదేముతో ఏం చెప్పాడు? దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి? నువ్వు కొత్తగా జన్మించాలి. నువ్వు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? ముందు మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు నీకు చూపు వస్తుంది. అవునా? ఇప్పుడు యేసుప్రభు ప్రసంగం అదృశ్యంగా ఎలాంటి ప్రసంగం చేస్తున్నాడు ఎక్కడ తెలుసా? నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాడు? చూపు కోసం వచ్చాడు. నువ్వు చూపు పొందాలంటే ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. ఆమేన్. ఇప్పుడు కొత్త జన్మ ఇచ్చేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు మనం ఎందుకు రావాలి? క్రొత్త జన్మ కొరకే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. నీకు క్రొత్త జన్మ వస్తే ఆత్మ సంబంధమైన సంగతులు కనబడిపోతాయి. ఇప్పుడు గుడ్డి భర్తమే చూడాలంటే ఇప్పుడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే యేసు యొద్దకు రావాలి. వచ్చాడు యేసు యొద్దకి? వచ్చాడు ఆయన. యేసు యొద్దకు వచ్చాడు. ఇప్పుడు నీకు ఏం కావాలన్నాడు. గమనించండి. ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అని. నేను ఏమడిగాడు? నాకు చూపు కావాలి. అప్పుడేమన్నాడు? యేసు చూపు పొందుము అన్నాడు. ఎలా పొందుతాడు చూపు? ఆమేన్. ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వాడితో చెప్పాను. ఏంటి విశ్వాసం? ఎలాంటి విశ్వాసము? ఆమేన్. వాక్యం పట్ల విశ్వాసం, ప్రభువు చెప్పిన మాట పట్ల విశ్వాసం. అవునా? ఈరోజు నీకు స్వస్థత కావాలన్నా, నీకు చూపు కావాలన్నా ఆయన మాటను బట్టి నీకు విశ్వాసం వస్తుంది. ఈరోజు అపోస్తుల కార్యము 2:38 బట్టి నీకు విశ్వాసం వస్తుంది. అవునా? ఇప్పుడు నీకు చూపునిచ్చే మెడిసిన్ ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 2:38 నీకు చూపునిస్తుంది. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మారాలంటే ఏమవుతాడు? అతను మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అతను ఏమవుతున్నాడు? విశ్వాసి పొజిషన్లోకి వస్తున్నాడు. ఇప్పుడు ఈ విశ్వాసి ఏమవుతున్నాడు అంటే స్వస్థత పొందుతున్నాడు. ఎలాంటి స్వస్థత ఇది? ఆత్మ సంబంధమైన స్వస్థత. ఇతనికి చూపు వస్తుంది. అప్పుడు అన్నాడు, చూపు పొందుకు అన్నాడు.
నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు ఏం చేశాడంటే చూపు పొందాడు. ఇప్పుడు ఏమైంది? చూపు పొందాడు. అర్థమైపోతుంది మొత్తం అంతా కూడా. ఆమేన్. వెంటనే చూపు పొందిన తర్వాత ఏమంటున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆరాధన వచ్చేస్తూ ఉంది. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. అవునా? ఈరోజు చూపును ఎందుకు ఇస్తున్నాడు నీకు? దేవుని గణపరచడానికి. నీ కంటి చూపు ఎందుకు ఇస్తున్నాడు? దేవుని రాజ్యాన్ని చూడడం కోసం, దేవుని రాజ్యం కోసం బ్రతకడం కోసం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అంత మాత్రమే కాదు, ఆయనతో ఉన్నవారంతా కూడా ఆయనకు స్తోత్రం చేస్తున్నారు. నిరంతరం స్తోత్రాలు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఇప్పుడు అక్కడ యెరికో పట్టణంలో స్తోత్రాలు జరుగుతున్నాయా? గుడ్డి భర్తమయ్యతో పాటు కొంతమంది దేవుని స్తోత్రం చెల్లిస్తున్నారా? ఈ సాతాను ఏదెనులో దేవుని పిల్లలు కొంతమంది చూపు పొందిన వారు, ఆయన వెంబడిస్తున్న వారు ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన ఆరాధిస్తున్నటువంటి గుంపులో మనము కూడా ఉన్నాము మధ్యాహ్నము. ఎందుకంటే ఈ సాతాను ఏదెనులో దేవుడు మన కళ్ళు తెరిచేశాడు. మనకు చూపు వచ్చేసింది. దేవుని రాజ్యం అర్థమవుతుంది. ఆ ఎత్తబాటు కోసం అర్థమవుతుంది. ఆ పునరుద్ధానం కోసం మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఎందుకని? కొత్త జన్మ మనకు వచ్చింది కనుక. చూపు వచ్చిందా? ఇప్పుడు స్వస్థత పొందారా? యెరికో ప్రాంతం, ఈ శపితమైన ప్రాంతంలో ఇప్పుడు చూపు పొందావుగా. చూపు పొందినవాడు శపితమైన దాంట్లోకి వెళ్తాడా? చూపు పొందినవాడు పాపంలోకి వెళ్తాడా? చూపు పొందినవాడు లోక కార్యాల్లోకి వెళ్తాడా? గుడ్డోడికి తెలియదు, ఎలాగైనా పోతాడు. అవునా? గుడ్డోడికి ఏమని తెలుసా? ఎలా పడితే ఎలా వెళ్ళిపో. అక్కడ కాలం ఉంటే కాలంలోకి పోతాడు, డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్లోకి పోతాడు. అదే కళ్ళున్నవాడు చూసుకుంటూ వెళ్తాడు. ఆత్మ సంబంధి ఈ శపితమైన ప్రాంతంలో ఏది ముట్టుకోకూడదు అది ముట్టుకోడు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళడం, సినిమా హాల్కి వెళ్ళడం, తాగుబోతు విందులకు వెళ్ళడం, లోక కార్యాలకు వెళ్ళడం. ఎందుకంటే తనకు చూపు వచ్చేసింది. ఆమేన్. ఏది శపితమైనదో ఏది మంచిదో తెలుసు తనకి. ఏది మంచిదో ఏది శపితమైనదో తెలుసు. ఎందుకంటే చూపు వచ్చేసింది. నిజంగా నీకు చూపు వస్తే, నిజంగా నీకు ఆత్మ సంబంధమైన చూపు వస్తే ఈ భూమి తెలుస్తుంది. ఏది మంచిదో ఏది చెడో, ఏది వాక్యమో ఏది వాక్యానుసారం కానిదో చూస్తావు. వెంటనే వాక్యానుసారమైంది కాని దాన్ని విడిచిపెట్టి వచ్చేస్తావు. వాక్యములోనే నడుస్తావు. ఎందుకంటే నీకు కళ్ళు వచ్చాయి కాబట్టి. పర సంబంధమైన వాటిని నువ్వు చూస్తావు. అందుకేమన్నాడు పౌలు? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉందన్నాడు. అవునా? అతను రోమా పౌరసత్వం ఉంది, భౌతికంగా యోధా పౌరసత్వం ఉంది. కానీ పౌలు ఏమంటున్నాడు? నా పౌరసత్వం పరలోకంలో ఉంది అంటున్నాడు. అవునా? ఇప్పుడు నేను యోధావుడు అంటలేదు, రోమీడు అంటలేదు, నేను పరలోక సంబంధిని అంటున్నాడు. ఈరోజు నీ కళ్ళు తెరవబడితే నేను పరలోక సంబంధిని అని చెప్పుకుంటూ వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారు వాక్యాన్ని? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్. అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. దైవజనులకు తిరిగి అప్పగిస్తున్నాను సమయాన్ని. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. ఎంతమంది నిజంగా కృప పొందుకున్నారండి? హల్లెలూయా. ఈరోజు అద్భుతమైన కృప మనకి ఇచ్చాడు ఈరోజు దేవుడు. ఆయన యొక్క నామాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు నిజంగా యుగయుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఎంతోమంది ఈరోజు కృప కోల్పోయారు. వాళ్ళ పనుల్లో బిజీ పడిపోయి నిజంగా కృపను కోల్పోయారు. అయితే వినిచున్న మీకైతే ఈరోజు దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు. హల్లెలూయా. నిజంగా యెరికో నుంచి, ఆ యొక్క యెరూషలేములో నుంచి ఎరుకోలోకి వచ్చేస్తున్న వ్యక్తి గాయాల పాలైపోయి దెయ్యములకు దొరికేసి రకరకాలుగా అతను బలహీనపడిపోయాడు. ఎరుక అనగా లోతట్టు ప్రాంతం, అది ఈ లోకమే పాపంతో కూడిన ప్రాంతం అది. అయితే యెరూషలేము అనగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనము ఒకప్పుడు యేసుక్రీస్తులో ఉన్నాం. యేసుక్రీస్తులో నుంచి ఎప్పుడైతే పాపం చేసి బయటకు వచ్చామో మనం కూడా ఆ విధంగా పాపంలో పడిపోయి దెయ్యాలకు, వ్యసనాలకు, రకరకాలుగా లోక కార్యాలకు మనం వ్యసనాక్రాంతులుగా మారిపోయి భయంకరంగా లోకంలో పడిపోయి పాపభూయిష్టమైన లోకంలో మనం గుడ్డివారిగా మారిపోయినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్లువరిలో రక్తం గార్చి మరలా ఆయన మన ఎద్దుకొచ్చి ఆ గొప్ప రక్షణ ఇవ్వడానికి ఈరోజు మన మధ్యలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇది ఏర్పాటు చేసిన కూటమే రక్షణ కూటం. హల్లెలూయా. నిజంగా దేవుని కుమారులు ఎవరైతే తప్పిపోయారో
వారు తిరిగి మరలా ఆ యొక్క లోక పాపంతో నిండిపోయిన ఆ యొక్క లోకంలో నుంచి తిరిగి మరలా ఆయనలోకి తీసుకెళ్లడం కోసమే ఏర్పాటు చేసిన కూటమి ఇది. హల్లెలూయా. నిజంగా రతనరాజు సహోదరుడు చాలా ఈ బాప్టిజం తీసుకోవడానికి చాలా యాతన పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. అసలు ఈ బాప్టిజం కోసం, ఈ వాక్యం కోసం అతనికి ఏం తెలియదు. కానీ అతని జీవితంలో ఎన్ని రకాలుగా దెయ్యాలతో పోరాడాడంటే అది అతనికే తెలుసు. పాస్టర్ గారు నాకు బాప్టిజం ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూశాడు. నిజంగా ఈ వాక్యం అంతా ఈరోజు బాప్టిజం పొందబోతున్న బిడ్డలకు వచ్చింది. హల్లెలూయా. నిజంగా వారి జీవితాల్లో ఈ యొక్క రక్షణ వాక్యాన్ని వారు అంగీకరించినప్పుడు వారి జీవితాల్లో నిజంగా వాక్యమే వారి యొక్క దాహాన్ని గుర్తించి నిజంగా వారికి ఆ రక్షణ ఇవ్వడానికి దేవుడి దిగి వచ్చాడంటే నిజంగా అద్భుతమైన విషయం ఇది. హల్లెలూయా. ఎంతమంది నిజంగా వాళ్ళు దీవించబడుతున్న విధానాన్ని బట్టి, ఆ యొక్క వాక్యాన్ని బట్టి నిజంగా దేవుడి నామమునకు మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. అయిపోయింది, చాలా డిస్టర్బ్ చేయకండి. మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం అందరం కూడా చిన్న ఆరాధన చేసుకుని మనం చివరి ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచి మీ రెండు కళ్ళు మోసుకుని దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి, మీతో ఎంతమంది దేవుడు మాట్లాడాడండి? నిజంగా దేవుడు మీ అందరితో మాట్లాడా? నాతో మాట్లాడాడు. ఆ కృపను నేను పొందుకున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మీ రెండు చేతులు పైకెత్తి దేవుడిని ఆరాధించండి, దేవుని స్తుతించండి. ఒక్క 5 నిమిషాలు దేవుణ్ణి మనం మధ్యలో ఉన్న దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. ఓ దేవాన్ని కాపరిని బట్టి వందనాలు ప్రభువా. నువ్వు ఎంతో దూరం నుంచి, ప్రాంతం నుంచి మా కొరకు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈరోజు మాతో మాట్లాడావు ప్రభువా. ఓ వాక్యం ముద్దులు పెట్టి ఆ యొక్క ఎరుకోలో పారిపోతున్న వ్యక్తిని నేనే ప్రభువా. ఈరోజు నన్ను నువ్వు ఎత్తుక్కుంటూ వచ్చావు ప్రభువా. నాకు కృపనిచ్చావు ప్రభువా. నీ వాక్యం ద్వారా నాకు ఎందుకు ఎత్తుకున్నావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. ఓ లోకంలో గుడ్డితనంతో తడుముకుంటున్న నేను, దెయ్యంతో పోరాడుతున్న నేను, వ్యసనాలతో పోరాడుతున్న నేను, పాపంతో పోరాడుతున్న నేను ప్రభువా నీ కృప కొరకు వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా నువ్వు నన్ను దర్శించు ప్రభువా. నాకు రక్షణ కావాలి ప్రభువా. నాకు ఆ యొక్క రక్షణ కావాలి ప్రభువా. ఆ విమోచన కావాలి ప్రభువా. ఎంతమంది నిజంగా వేడుకుంటున్నారండి? ఆ కృప కొరకు ఎంతమంది దాహం కలిగి ఉన్నారు? మీరు దాహం కొన్నట్లయితే ఆ గుడ్డి భర్తలోమై ఎలాగైతే దాహం కొని అక్కడ ఎంతగా పోరాడాడో చూడండి. నిజంగా కృప కొరకు పోరాడే వ్యక్తులు అలాగే ఉంటారు సహోదరులారా. అలాగే వేడుకుంటారు, అలాగే వాక్యం కొరకు దాహంగానే ఉంటారు. మిగిలిన వారైతే ఆ యొక్క భయంకరమైన కార్యాలను దృష్టి పెట్టి ఇక్కడే నాకు బాగుంది, ఇక్కడే నాకు సంతోషంగా ఉంది, ఇక్కడే నాకు హ్యాపీగా ఉందని చెప్పేసి అలా ముందుకెళ్ళిపోవడానికి ప్రయాసపడతారు. కానీ నిజంగా దేవుని కుమారులు అయితే, ఆయన గొర్రెలైతే, ఆయన ఏర్పాటు చేసుకున్న గొర్రెలైతే, వాక్యంలో నుంచి పడిపోయిన గొర్రెలైతే ఖచ్చితంగా వారు వాక్యం కోసం వెతుకుతారు. వాళ్ళు వాక్యం కోసం పోరాడతారు. వాళ్ళు దాహంగానే ఉంటారు. వాళ్ళు నాకు ఎప్పుడు విడుదల దొరుకుతుంది, ఎప్పుడు నాకు రక్షణ దొరుకుతుంది, ఎప్పుడు నేను ఆ దేవుడిని కలుసుకుంటాను, నేను గొప్ప విశ్వాసంతో వాళ్ళు వెతుకుతూ ఉంటారు. వాళ్ళు గొప్ప దాహం వారిలో ఉంటుంది. అది ఖచ్చితంగా దాహం తీర్చడానికి ప్రభుని యేసు క్రీస్తు ఈరోజు మన మధ్యలోకి వచ్చాడు. ఆయన నీ దాహం తీర్చడానికి వచ్చాడు. ఆయన ఒక మనిషి ఇక్కడ మాట్లాడలేదు. దేవుడే నీ దాహం తీర్చడానికి వచ్చాడు. ఆయన దేవుడే నీ మొర వినడానికి వచ్చాడు. ఆయన నీ మొర, నీ కన్నీరు చూశాడు. ఆయన నీ మొర విన్నాడు. ఆయన నీ కష్టాలు చూశాడు. ఆయన నీ బాధలు చూశాడు. ఆయన నీ వేదన చూశాడు. ఆయన నీ వైపు వెనుక తిరుగుతున్నాడు. ఆయన అదిగో అక్కడ నాకు గొర్రె ఏడుస్తూ ఉంది, అదిగో నాకు గొర్రె బాధపడతా ఉంది, అక్కడ దెయ్యము ఆ గొర్రెను బాధ పెడతా ఉంది. నేను వెళ్ళ గొర్రెను విడిపించాలి, నేను వెళ్ళ గొర్రెను రక్షించాలి. గొప్ప పరితాపంతో నిండిన హృదయంతో దేవుడిని దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అందుని బట్టి నిజంగా ఎంతమంది కృపను పొందుకున్నారు ఈరోజు. ఆయన కృపను బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ సేతు గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుని బాప్తిజం పొందిన బిడ్డలు సిద్ధపడండి. బాప్తిజం ప్రార్థన అయిన వెంటనే ఆశీర్వాదం తీసుకుని కాలువ దగ్గరికి వెళ్దాం. అక్కడ బాప్తిజం తీసుకుని మిగతా కార్యంలోకి మనం వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, శక్తివంతుడా, సజీవుడా, ప్రభువా, నువ్వు ఎక్కడైతే నీ నామములో ఇద్దరు లేక ముగ్గురు కూడి ఏకీవిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని నీ గ్రంథంలో సెలవిచ్చిన దేవుడు నాయన. ఆ వాక్య ప్రకారంగానే ఇదిగో కొద్ది మందిగా కూడినటువంటి మా మధ్యలోనికి నాయన
బిడ్డల దగ్గరికి నా తండ్రి ఇదిగో నీ సేవకుడిలోంచి నువ్వు దిగివచ్చి మాట్లాడావు నాయన. ఎస్, నీ లేఖలోంచి నువ్వు చూపిస్తూ మాట్లాడావు నాయన. నిజంగా నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. ఓ ఎక్కడైతే నీ దీనమైన ప్రజలు ఉన్నారో, ఓ ఎక్కడైతే ఒప్పుకుంటున్నారో, ఎక్కడైతే తగ్గించుకుంటున్నారో, ఓ తండ్రి నువ్వు పరలోకంలో ఉండవు కానీ నీ బిడ్డల మధ్యలోకి వచ్చేస్తావంట నా తండ్రి. అందుని బట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా ఇదిగో నీ సేవకులు నిలబెట్టుకుని ప్రభువా గొప్ప సంగతులు నా తండ్రి, ఈ చిన్న చిన్న విషయాలుగా కాదు కానీ ప్రభువా ఈ గొప్ప సంగతులు నా తండ్రి, ఎందుకంటే ఇది విశ్వాసికి నా తండ్రి ఓ గొప్ప ఓ వరం లాంటి మాటలై ఉన్నాయి ప్రభువా. ఓ ఒక లోకంలోంచి లేదంటే ఒక పాపంలోంచి నా తండ్రి ఓ రక్షించడం అంటే నా తండ్రి నిజంగా పరలోకం ఎంతో సంతోషిస్తుందంట నాయన. ఓ నాయన నీ లేఖనాలను బట్టి నా తండ్రి నిజంగా మేము కూడా ప్రభువా ఓ ఇరుకోలేని ఉన్నాం నా తండ్రి. అయితే నీ కృప ఓ మా యొద్దకు దిగి వచ్చిన తండ్రి, ఓ పాపినైనా మా యొద్దకు ప్రభువా ఓ ఈ లోకంలో తిరుగుతూ ఓ ఆ డిచ్ ఆ యొక్క మురికిలో మేము కొట్టుమట్లాడుతున్నప్పుడు నా తండ్రి నిజంగా మమ్మల్ని ఏ తల్లి కానీ తండ్రి కానీ ఏ బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఎనిబడి ఎవరు కూడా మమ్మల్ని రక్షించలేదు నా తండ్రి. నేరుగా నీవే మా యొద్దకు దిగి వచ్చిన ప్రభువా ఓ నీ కృపను పట్టుకుని నా తండ్రి, ఓ నీకు ఒక రక్షణ ఉన్నదని ప్రభువా, నీకు ఒక స్వస్థత ఉన్నదని తండ్రి, ఓ నీకు ఒక జీవ మార్గం ఉన్నదని ప్రభువా ఓ మాతో మాట్లాడి మమ్మల్ని రక్షించిన మహాదేవుడు నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఈ లోకం అయితే మమ్మల్ని పాపలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోతా ఉంది నాయన. ఇదిగో నా తండ్రి నాయన నువ్వైతే నీ కృపను విడిచిపెట్టి నా తండ్రి పాపి అయినా మా దగ్గరికి నా ప్రభువా ఓ నీ కృప ద్వారా దిగొచ్చి నా తండ్రి మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు నాయన. అంతేగాని మేమెవ్వరము కూడా ప్రభువా ఓ నాయన నిన్ను వెతకలేదంట నా తండ్రి, నీవే మమ్మల్ని వెతుక్కుంటూ నీ కుమారులుగా కుమార్తెల దగ్గరికి నేరుగా దిగొచ్చిన దేవుడు నాయన. అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఇదిగో నీ సేవకులు ఇక్కడ ప్రసన్న కుమార్ గారిని బట్టి మీకు వందనములు తండ్రి. ఇదిగో అతని యొక్క నీ సేవకుల యొక్క ఆ దీన సంఘాన్ని చూసి మాట్లాడిన దేవుడు నాయన. ఓ సంఘం ఎంతగానో బలపరచబడిందని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభువా. ఓ ఎందుకంటే నీ సేవకుల్ని మరుగు చేసుకుని ప్రభువా ఓ ఎంతో చక్కని రీతిలో ప్రభువా ఓ చిన్న బిడ్డలు కూడా అర్థమయ్యే రీతిలో నా తండ్రి నువ్వు మాట్లాడిన దేవుడు నాయన. ఇక్కడ నీ బిడ్డలు ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. నీ బిడ్డలను ఇక్కడ బలపరచండి ఓ నా తండ్రి, దీవించండి ప్రభువా. ఓ నాయన 30 వంతులు 60 వంతులు 60 వంతులు 100 వంతులుగా నాయన ఓ బిడ్డలు నీ వాక్యం ఫలించునుగాక నాయన. ఓ తండ్రి ఇదిగో నాయన ఈ బిడ్డలు ప్రభువా ఈ యొక్క పరిసర ప్రాంతాలు నీ కుమార్తెలు ఉంటే నాయన తప్పనిసరిగా విడిపించండి నాయన. ఆ లోకంలోంచి ఆ ఎరికోలోంచి ఆ యొక్క డిచ్చు ఆ మురుకు గుంటల్లోంచి నాయన మీరే విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో ఈ కూటం ప్రభా నీ సేవకుడు నిలబెట్టుకున్న ఈ కూటం ప్రభా ఏదో వ్యర్థంగా ముగించబడ్డం కాదు కానీ ప్రభా తప్పనిసరిగా ఒక పాపి పశ్చాత్తాపడిన ఆయన ఓ మారు మనసు పొందిన ఆయన ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఓ ఇక్కడ అనేక ఆత్మల ప్రభువా ఓ బాప్తిసాలు పొందాలి నాయన, అనేక మంది బిడ్డల ప్రభువా రక్షించబడాలి నాయన. నిజంగా నా తండ్రి ఓ నువ్వు ఆ యొక్క గోడల్లో లేవంట నాయన, పెద్ద పెద్ద మందిరాల్లో లేవంట నాయన. ఎవరైతే దీన హృదయాలు కలిగిన ఆయన ఎవరైతే పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు నాయన, ఓ ఎవరైతే విశ్వాసం కలిగి వాక్యం కొరకు ఆరాటపడుతున్నారో తండ్రి వారి దగ్గరికి నువ్వు నేరుగా దిగొస్తున్నావని నీ సేవకులు వచ్చి నువ్వు మాట్లాడవు తండ్రి. ఇదిగో బిడ్డల దగ్గరికి మా దగ్గరికి నాయన ఇదిగో నాతో మాట్లాడవు నా ప్రభువా. అందుని బట్టి నీకు మహిమ చెల్లించుకుంటా ఉన్నాను దేవా. ఇదిగో ఈ దీన సంఘాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఇదిగో ఇక్కడ దిగి వచ్చి నీ బిడ్డలతో మాట్లాడారని నా ప్రభువా మేము నమ్ముతూ ఉన్నాం దేవా. నీ బిడ్డలకి ఇంకా బయలుబడి తెచ్చేయండి నాయన, నీ బిడ్డలు ఇంకా నా తండ్రి మీకు ఇంకా దగ్గరగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో వాక్యం విత్తిన నీ సేవకులు ప్రభువా మీరు బలపరచండి, మీరే దీవించండి, ఆయనకి ఇంకా చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో నా తండ్రి ఈ స్థానిక సేవకులను కూడా ప్రభువా ఓ మీరే బలపరచండి, ఆయన కూడా ఆరోగ్యం శక్తిని బలమన దయచేయమని నాయన, ఆయన పరిచర్ని కూడా మీరు మల్టిప్లై చేయమని ప్రభువా మీ సేవకులను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను దేవా. ఓ ఇక్కడ పరిచయం చేసిన ప్రతి బిడ్డని కూడా ప్రభువా ఈ సంఘాన్ని దీన సంఘాన్ని సేవకుల్ని సమస్తాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా ఆయన. ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అద్భుతమైన ప్రేమ ఈరోజు బాప్టిజం పొందబోతున్న బిడ్డలకు అలాగే వాక్యం విత్తిన సేవకులకి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సహోదరులందరికీ నిజముగా ఆ ఎత్తబడే వరకు నిజముగా వాక్యం మన జీవితాలు ఫలించి ఎరుకో నుంచి విడిపించబడిన గొప్ప విమోచించబడిన దేవుని బిడలగా ఆ గొప్ప మహోన్నతమైన ప్రేమను పొందుకొని
ఆయన కుడిపార్శ్వన కూర్చున్న అధికారమును దేవుడు మనకి ఇచ్చుటకై ముందుకొచ్చిన రక్షకుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధించుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. వాక్యం విత్తిన సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.